వారి చేతులు వారి చేతులు వారి చేతులు కలుగుతాను ప్రభుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. సంపూర్ణుడ స్తోత్రం, కృపతో నన్ను నింపితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో నన్ను నింపితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే మా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే మా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా ఆరాధిద్దాం. స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా వాడ స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొంచెం మాస్టర్ పెంచాయా. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభుని స్తుతిస్తూ ఉండండి. నోరు తెరిచి కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తాలి. ప్రభుని స్తుతిస్తూ ఉండండి. విలువైన సమయం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచే సమయం. ఆయన మనల్ని సంధించే సమయం. ఆయన మనల్ని తన ప్రేమతో బంధించే సమయం. ఆయన మనల్ని బలపరిచే సమయం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు, అశ్రద్ధగా ఉండవద్దు, అనాలోచితంగా ఉండవద్దు, అనాలోచితంగా ఉండవద్దు. ప్రభుని గణపరచండి, స్తుతిస్తూ ఉండండి, ప్రభుని మహింపరుస్తూ ఉండండి, ప్రభుని ఆరాధిస్తూ ఉండండి. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. అలానే ఏకీభవించి ఉన్నప్పుడు మన దేవుని దాసులు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈలోపు దైవ సేవకులు మన మధ్యకు వస్తున్నారు, దగ్గరికి వచ్చారు. ఈలోపు సేవకుల ద్వారా ప్రార్థన నడిపిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. అలానే ఏకీవించి అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందాం. దేవా, నీవు నాతో మాట్లాడు నాయనా. నా తండ్రి, మీరు నాతో మాట్లాడండి నా ప్రభా. మీరు మాట్లాడితే నా తండ్రి, నా ప్రభా, మేము బలపడతాం నా తండ్రి. నీకు స్తోత్రాలు నా ప్రభా. మీరు మాతో ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా, దైవ సేవకుల ద్వారా మీరు నాతో మాట్లాడండి నా తండ్రి. నా ప్రభా, నా వ్యసనాల నుండి నా ప్రభా, అయా నా తండ్రి, నా బలహీనతల నుండి, అయా నా ప్రభా, నా పాపపు ఆలోచనల తలంపుల నుండి విడుదలను దయచేయమని మనం ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలు కట్టబడినట్లుగా, అయా మన కుటుంబాలు కట్టబడినట్లుగా, దేవుని సన్నిధిలో మనం నిత్యం ఉండినట్లుగా, పాపము చేయకున్నట్లు దావీదు ఏ విధంగా అయితే దేవుని దగ్గర కోరతా ఉన్నాడో ఆ వాక్యాన్ని మనం ఈ రాత్రికాల సమయంలో విందాం. ఈ రాత్రికాల సమయంలో మనం విందాం. దయచేసి అందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఎవరు కన్నులు తెరవద్దు, ఎవరు కన్నులు తెరవద్దు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవా, నీవు మా మధ్యకు దిగిరండి తండ్రి, మీరు మా మధ్యకు దిగిరండి నా ప్రభువా. అయ్యా, నీ సన్నిధిలో గోజాడి నేను అడుగుతా ఉన్నాను నా ప్రభువా. సూటిగా మీరు ఈ రాత్రికాల సమయం మాతో మాట్లాడమని నీవు కనుక ప్రార్థన చేయగలిగితే, ఆ ఆశ కనుక నీకు ఉండగలిగితే, దేవుడు ఈ రాత్రికాల సమయం నీ కుటుంబాన్ని కట్టనున్నాడు. ఆయన ఆత్మల భారం కలిగి దేవ సేవకుల ద్వారా అనేకమైనటువంటి మాటల ద్వారా నిన్ను బలపరచనున్నాడు. అడుగు, ప్రార్థన చేయి. నీ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీకున్న బాధలను బట్టి, శోధనలను బట్టి, వేదనలను బట్టి ప్రభు దగ్గర కన్నీరు కార్చు. దేవుడు నీ ప్రతి కన్నీరును చూసే దేవుడు ఆయన. నువ్వు ఆలోచన చేసే ప్రతి ఆలోచన దేవునికి తెలుసు. నీకన్నా ఆయన ఉన్నతంగా ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆయన తలంపులు వేరుగా ఉన్నాయి. నువ్వు ప్రార్థన చేయి. దైవ సేవకులు మన మధ్యకు ఉన్నారు, ఎవరు కూడా కన్నులు తెరవద్దు. దైవ సేవకులు కూడా మన మధ్యకు వచ్చి ఉన్నారు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయాలా. అందరూ కూడా ప్రార్థన చేయాలా. దేవా, నీవు మరి మాతో మాట్లాడినా ప్రభా. నువ్వు నిజంగా కనుక ప్రార్థన చేస్తే దేవుడు వాక్యం ద్వారా తప్పక నీతో మాట్లాడతాడు. నీకు సమాధానం దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. దేవుని సన్నిధిలో బ్రతికేటువంటి కృపను దేవుడు దయచేస్తాడు. వ్యర్థముగా పోగొట్టుకోవద్దు. వచ్చావు అనాలోచనగా నువ్వు దేవుని సన్నిధికి రాలా. దేవుని సన్నిధికి నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా? ఒక మాటనైనా పట్టుకొని నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన జీవితాలను, బ్రతుకులను బాగు చేసుకొని దేవుని సన్నిధిలో మనం అందరం బ్రతకడానికి, ఆయన సన్నిధిని నిలవడానికి మనం వచ్చాం. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు, తాళూరు పట్టణంలో, తాళూరు గ్రామంలో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు జయరావు గారు ప్రార్థనలు నడిపిస్తుండగా మనం అందరం కూడా ఏకీభించి, ఎవరు కూడా కన్నులు తెరవద్దు. దేవా, నీవు నాతో మాట్లాడమని మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. Praise the Lord. Hallelujah. 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 మహాగణుడా, మహిమ కలిగిన దేవా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మా యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, ఈ సభ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా నాయనా మీ ఆత్మ ద్వారా జరిగించా. పాటలు పాడి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరిచి ఉన్నామయ్యా. మీకు వందనాలు. దయా పరిపూర్ణుడా, మీకు వందనాలయ్యా. ఈ సమయంలో మీ లేఖనాన్ని అందించడానికి మీ దాసులు మా మధ్యకు అయినా మీరే తీసుకొని వచ్చి ఉన్నారు. లేఖనాన్ని వినడానికి ప్రజలు వచ్చి ఉన్నారయ్యా.
దయగల తండ్రి మీకు వందన. అలనాడు కొండ మీద ప్రజలకు బోధించిన రీతిగా ఈ రాత్రికాల సమయంలో చేరవచ్చిన ప్రజలతో, మైకు శబ్దము ద్వారా వినేటటువంటి ప్రజలతో ప్రభువా మీరే చక్కగా మాట్లాడమని, వివరముగా మాట్లాడమని, ప్రభువా వారి జీవితాలు నాయన మీ వైపు మలుచున్నట్లుగా మాట్లాడమని, మీ ప్రేమ వాక్కులు అందించమని నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. మీ దాసులను బలమైన ఆత్మతో అభిషేకించి బలముగా వాడుకొనమని నాయన ప్రార్థన చేస్తూ ఉన్నా. కృప దయచేయి. మీ ఆత్మ సహాయమును అందించి అనుగ్రహించండి. మీ ఆత్మ సంచారమును ఈ స్థలములో ఉంచినందుకు స్తోత్ర. ప్రతి హృదయాన్ని మీరే తాకుతున్నందుకు స్తోత్రములు నాయన. ప్రభువా సహాయం చేయి. కృపతో నింపి మహిమ పొందమని వాతావరణాన్ని దేవా, సౌండ్ సిస్టమును ప్రతి ఒక్క మనిషిని మీ స్వాధీనాధీనములో ఉంచి నడిపిస్తున్నారు. ఇక ముందును నడిపించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ఈ గారికి ప్రత్యేక వందనాలు. దయచేసి మనందరం కూడా కూర్చుందాం. దయచేసి ఒకేసారి ముందుకు జరిగి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య ఆశీర్వాద పండుగలు మరి గత 18 సంవత్సరాలు దేవుడు జయకరంగా జరిగించాడు. మరి ఈ 19వ వార్షికోత్సవం 2024 సంవత్సరం మనకి ఎప్పుడు కూడా ఏప్రిల్ మాసంలో మీటింగ్స్ జరుగుతాయి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మరి మే నెలలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. 14, 15, 16 ఈ 3 రోజుల్లో యేసయ్య ఆశీర్వాద పండుగలను మరి సంఘం అంతా కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ డేటును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాముఖ్యంగా ఈ యొక్క యేసయ్య ఆశీర్వాద పండుగలకు వచ్చినటువంటి మీ అందరికీ గుడిపూడి నుండి మరి అట్లానే స్థానికంగా ఉన్నటువంటి వచ్చిన ప్రజలందరికీ కూడా ప్రభు పేరిట మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్యలోనికి వచ్చినటువంటి దైవ సేవకులు, దైవజనులు, మరి కల్వరి బాప్టిస్ట్ చర్చ్ గార్లపాడులో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు వారు గతంలో మన మధ్యకు వచ్చి ఉన్నారు. మంచి వాక్య పరిచర్య చేశారు. దైవ సేవకుల ద్వారా ప్రత్యేకంగా దేవుడు ఈ రాత్రికాల సమయంలో అద్భుతంగా మనతో మాట్లాడని మనం అందరం కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో సేవకుల్ని మరి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఎస్ రవికుమార్ గారు దైవజనులు మనందరం కూడా చప్పట్లు కొడుతూ మరి ఈ యొక్క అవకాశాన్ని మరి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి మరి దైవ సేవకులు మన ప్రత్యేకమైనటువంటి వర్తమానం అందించలాగిన మనం అందరం కూడా సిద్ధపడి దేవుని యొక్క వాక్యాన్ని మీరందరూ కూడా వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. ప్రభు నందు ప్రియులరా, 2వ దినమున యేసయ్య ఆశీర్వాద పండుగలలో వివిధ ప్రాంతాల నుండి దేవుని సన్నిధిని ప్రేమించి ప్రభు సన్నిధికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. అందరికీ వందనాలమ్మా. అయ్యా వందనాలు. కుర్చీల్లో కూర్చున్న వాళ్ళకి, క్రింద కూర్చున్న వాళ్ళకి. తెలుగులో ఒక సామెత ఉంది, దయచేసి అన్యదా భావించొద్దు. నమస్కారానికి ప్రతి నమస్కారం ఏంటి డాష్ 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 ఏంటిది? నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. క్రైస్తవులంగా మనం సంస్కారవంతులు అని అందరూ భావిస్తూ ఉంటారు. మనం నమస్కారం చెప్పినట్లుగా ఎవరు కూడా చెప్పలేరు. రాజకీయ నాయకులు ఎలక్షన్ అప్పుడే ఇట్లా చేతులెత్తి చెబుతారు. మనం 365 రోజులు ఎలా చెప్పుకుంటాం? 2 చేతులు పైకెత్తి ప్రభు పేరిట వందనాలు చెప్తాం. అది మంచి అలవాటు. ఒకసారి మళ్ళా చెప్పుకుందామా అందరం? మీ అందరికీ మరి ఒకసారి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, నా పేరు రవికుమారు.
నేను సత్తెనపల్లికి ప్రక్కన లక్కరాజ్ గార్లపాడు అనే గ్రామంలో ఉంటూ పరిచయం చేస్తూ ఉన్నాను. లక్కరాజ్ గార్లపాడు అంటే చాలా మందికి తెలియదు. దాన్ని ముద్దుగా దొంగ గార్లపాడు అని పిలుస్తూ ఉంటారు. అక్కడ ఉంటూ అక్కడ ముప్పాల పలుదేవర్లపాడులో బ్యాప్టిస్టు సంఘ కాపరిగా పరిచర్య చేస్తూ ఉన్నాను. నాకు భార్య, 2 బిడ్డలున్నారు. నేను తాతనయ్యాను. నా కుమార్తెకు వివాహం చేశాను బాబు. కనుక నేను తాతగారిని. అలానే కుమారుడు చదువుకుంటున్నాడు, ఎంఎస్ చేస్తున్నాడు, అయిపోయింది, నిన్ననే గ్రాడ్యుయేషన్ అయింది అమెరికా రాష్ట్రంలో. దేవుడు మా కుటుంబం అది మా కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అలానే గార్లపాడు గురించి ఒక మాట నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. దాన్ని అందరూ దొంగ గార్లపాడు అని పిలుస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం మంచిగానే ఉంది, చాలా మార్పు వచ్చింది. ఆ గ్రామం నుండి దాదాపుగా 16 మంది సేవకులు వేరే ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తూ ఉన్నారు. అలానే మంచి ఆలయాన్ని ఇచ్చాడు. మొన్న ఈ మధ్యకాలంలో దైవజనులు కూడా ఆలయానికి వచ్చారు. పెద్ద ఆలయాన్ని, ఒక 100 అడుగులు పొడవు, ఒక 50 అడుగులు వెడల్పు, ఒకేసారి 1500 మంది కూర్చొని ఆరాధించే పెద్ద ఆలయాన్ని ఇచ్చాడు. ఆదివారం 700 మంది ఆరాధనలో పాల్గొంటూ ఉంటారు. దేవుడు ఆ గ్రామాన్ని, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడుగా వచ్చినట్లే ఆ గ్రామాన్ని ఎంచుకున్నాడు. అక్కడ చాలా మార్పు వచ్చింది. మీరు కూడా ఆ మార్పు కొనసాగింపబడాలని ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇక వాక్య భాగంలోనికి ప్రవేశించుదాం. నేను లేట్ అయ్యాను. ముప్పాల్లో ఒక మ్యారేజ్, మన వాళ్ళ పెళ్ళిళ్ళు అంటే మనకు తెలిసిన విషయమే. పెళ్లి చేసుకొని వస్తున్నాను, నేను కాదు, సంఘస్థులకు పెళ్లి చేసి వస్తున్నారు. వాళ్ళు ఇదిగో 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 అని ఆ ముళ్ళుగారితో పొడుచుకుంటూ లేపి రెడీ చేసి వాళ్ళకి పెళ్లి చేసి వచ్చేళ్ళకి ఈ టైం అయ్యింది. కానీ ప్రభు మహాకృపను బట్టి మీ టైంకి నేను చేరుకోగలిగాను. అది దేవుడి దయ. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఉంచుదాం. సమూయేలు మొదటి గ్రంథాన్ని తెరిచి ఉంచుదాం. నన్ను ప్రేమించి మీ మధ్య నిలబడటానికి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు, మా ప్రియులు అబ్రహాం రాజు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలానే వేదిక మీద ఉన్న దేవుని సేవకులు, మా జత పని వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనాన్ని తెరిచి ఉంచుదాం. నేను చదువుతాను, మధ్యలో సహాయం చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం. దేవుని మందసమనే మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చెను. 7వ అధ్యాయంలోనికి వద్దాం. అదే గ్రంథం 7వ అధ్యాయం. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ అందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుకుందాం. ఆ దినమున, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం నుండి, ఆ దినమున దావీదు దేవుని విషయమై భయము నొంది, దేవుని మందస్సమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకొని పోవుదుననుకొని మందస్సమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. దేవుని మందస్సం ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని, అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. చిన్న ప్రార్థన.
ప్రేమామయుడా, దయగలిగిన స్వామి, మహోన్నతుడా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలు ఏర్పాటు చేసుకున్న ఈ ఆశీర్వాదపు పండుగల్లో రెండవ దినమున అల్పుడునైన నేను నీ బిడ్డల దగ్గర నిలబడి నీ పక్షమున మాట్లాడటానికి నాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలయ్యా. ప్రయాణంలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు, మంచి వాతావరణం ఇచ్చారు, అనుకూలమైన పరిస్థితులను ప్రసాదించారు. మనసారా నిన్ను స్తుతిస్తున్నాం స్వామి. ఈ ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీరు తోడై నడిపిస్తారని ఆశిస్తున్నాం. నీ బిడ్డలు కూర్చున్నారు ఆశతో, అపవాదికి చోటు లేకుండా, దుష్టునికి అవకాశం కలగకుండా మీరుండి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. నన్ను నీ పాదాల క్రింద మరుగు చేసి మీ చిత్తాన్ని మాకు బయలుపరిచి మీ స్వాధీనంలోకి తీసుకొని మీరు మాట్లాడతారని ఆశిస్తూ ఘనమైన నీ చేతులకే అప్పగిస్తూ నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా గట్టిగా ప్రైజ్ ద లార్డ్. ఇట్లా కొడదామా? చేతులు పైకెత్తి, చేతులు రెండు చేతులు పైకెత్తి గట్టిగా. ఇంకా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇట్లానే చేతులు పైకెత్తుదామా? అట్లా కొద్దిసేపు ఎత్తుదామా? ఎంతసేపు ఎత్తగలుగుతారు, ఎంతసేపు ఉండగలుగుతారు? చేతులు పైకెత్తి దేవుని వైపు చూస్తూ ఆరాధించటం కానీ, ప్రార్థించటం కానీ అది చాలా దీవెన. మోషే భక్తుడు తన చేతులు పైకెత్తి దేవుని వైపు చాపినప్పుడు ఇశ్రాయేలీయులకు విజయం కలిగింది. చేతులు బరువెక్కగానే క్రిందకి దిగితే ఏమైనాయి? ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. చేతులు ఎత్తండి, ఎత్తి ఆరాధించండి, ఎత్తి స్తుతించండి. ఎత్తాలని ఆశ ఉంటుంది కానీ కొన్నిసార్లు ఓపిక ఉండదు. కానీ మోషేదే ఆశ్చర్యము. మోషే చేతులెత్తి కొండ మీద ప్రార్థన చేసినప్పుడు 90 సంవత్సరాల వయసు, 90 సంవత్సరాల వయసున్న ఆయన ఇలా చేతులెత్తి ఉదయకాలం నుండి చేస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మనం ఉండలేం కదా. ఎంత తొందరగా పాస్టర్ గారు దింపమంటే బాగుండు, అంత బాగుంటుందని ఆశతో ఉండాలి. ఒక పాస్టర్ గారు, నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన అనుకున్నాడంట, దేవునితో మొక్కుబడి చేసుకున్నాడంట, అయ్యా నేను ఈ రాత్రంతా రాత్రంతా చేతులు దించకుండా పైకెత్తి నిలవబడి ప్రార్థన చేయటం కానీ, పాటలు పాడటం కానీ, స్తుతించటం కానీ చెయ్యాలి అనుకున్నాడంట. ఈ మొక్కుబడి చూడండి, విచిత్రంగా లేదా? చేతులు దించకూడదు, క్రింద కూర్చోకూడదు, నిద్ర పోకూడదు, మెలకుగా ఉండాలి, రాత్రంతా దేవుణ్ణి ఆరాధించాలనుకున్నాడంట. ఎట్లానే అనుకున్నాడు, ఇలానే ఆరాధించాలని కొద్దిసేపు అయిన తర్వాత ఏమవుతుంది? చేతులు బరువు అవుతాయి కదా, పీకుతా ఉంటాయి, నరాలు పీకుతా ఉంటాయి. అబ్బో, నా మొక్కుబడి ఫెయిల్ అయిపోయిద్దే, నేను దేవునితో చేసిన వడంబడికి ఫెయిల్ అయిపోయిద్దేని అతను ఏం చేశాడంటే, వాళ్ళ ఇల్లు మట్టి గోడతో కట్టిన ఇల్లు, మధ్యలో నెట్టాడు ఉంది. అది మధ్యలో ఇది ఉంటుంది, దూలం అంటారు, దూలం ఒకటి ఉంది. 2 చాంతాళ్ళు తీసుకున్నాడు, అటొక చాంతాడు వేసాడు, ఇటొక చాంతాడు వేసాడు, వాటిని బిగించాడు, ఉచ్చేసుకున్నాడు. ఈ చెయ్యి దాంట్లో పెట్టాడు, ఈ చెయ్యి దాంట్లో పెట్టేశాడు. ఇక కూర్చుందామన్నా కూర్చోటానికి లేదు, అలానే ఉండి రాత్రంతా దేవుణ్ణి ఆరాధించాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా హల్లెలూయా. అది ఆయన సేవా ప్రారంభపు దినాలు. ఆయన సేవా ప్రారంభ దినాల్లో ఇలా చేతులెత్తి దేవుని సన్నిధిలో ఒక దినమంతా ప్రభు సన్నిధిలో గడిపాడు. ఈరోజు ఒక మంచి సేవకుడయ్యాడు. దాదాపుగా ఒక 5-6 సంఘాలకు కాపరయ్యాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను కూడా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను, దేవుని సేవకుడిగా దేవుని వాక్యాన్ని విందాం, శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. వాక్య పరిశుద్ధ గ్రంథము నుండి 3 భాగాలు చదివి వినిపించాను. ఒకటి సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం, అలానే సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం, అలానే దినవృత్తాంతాల మొదటి గ్రంథం చదివి వినిపించాం. ప్రభు నందు ప్రియులరా, 4వ అధ్యాయంలో
ఏలి అనే ఒక వ్యక్తిని గురించి అందులో రాయబడిన విషయాలు మనం చూసాం. 7వ అధ్యాయంలో కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. 7వ అధ్యాయంలో 1 నుండి 2 వచనాల వరకు మనం గమనించినట్లయితే 1 నుండి 2 వచనాల వరకు సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. ఇక్కడ 3 భాగాలు. ఒకటి సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము, 2వ భాగం సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము, 3వ భాగం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. ఈ 3 భాగాలు జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తున్నాను. 3 భాగాల్లో 3 వ్యక్తులు ఉన్నారు. మొదటి భాగంలో ఏలి అనే వ్యక్తి, 2వ భాగంలో 7వ అధ్యాయంలో మీరు చూడండి తర్వాత అయినా అబీనాదాబు అనే వ్యక్తి కనపడతాడు. 3వ భాగంలో ఒబేదెదోము అనే వ్యక్తి కనపడతాడు. ఏలి, అబీనాదాబు, ఒబేదెదోము ఇలా ముగ్గురు కనపడతారు. ఈ ముగ్గురు దగ్గర 3 కాలాలు కనపడతాయి, 3 సమయాలు కనపడతాయి. ఏలి దగ్గర 40 సంవత్సరాలు కనపడుతుంది. అలానే అబీనాదాబు దగ్గర 20 సంవత్సరాలు కనపడుతుంది. అలానే ఒబేదెదోము దగ్గర 3 మాసాలు కనపడుతుంది. ప్రైజ్ ద లార్డ్. 3 కుటుంబాలు, ఏలి కుటుంబం, అబీనాదాబు కుటుంబం, ఒబేదెదోము కుటుంబం. అలానే 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 3 మాసాలు. ఈ 3 కుటుంబాలకి ఒక శ్రేష్టమైన వస్తువుతో సంబంధం ఉంది. ఆ వస్తువు ఏమిటి అంటే మందసము అని. మందసము అనే పెట్టె ఏలి, అది ఒక మందసం పెట్టెను ఏలి తన దగ్గర 40 సంవత్సరాలు ఉంచుకున్నాడు. అలానే అబీనాదాబ్ కుటుంబంలో ఆ మందసం 20 సంవత్సరాలు ఉంది. ఒబేదెదోము కుటుంబంలో ఆ మందసం ఎంతకాలం ఉంది? 3 మాసాలు ఉంది. ఇది ఇక్కడ చదివిన విషయాలు. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏలి దగ్గర 40 సంవత్సరాలు మందసం ఉంది, లేక మందసం దగ్గర ఏలి 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు. కానీ ఆశీర్వదింపబడిన పరిస్థితులు ఏమీ కనపడలా. అబీనాదాబు 20 సంవత్సరాలు దేవుని మందసం దగ్గర పరిచర్య చేశాడు, ఏమీ ఆశీర్వదింపబడిన పరిస్థితులు కనపడలా. ఒబేదెదోము అనే ఆ వ్యక్తి ఇంటి దగ్గర 3 మాసాలు దేవుని మందసం ఉంది. అక్కడ రాయబడిన విషయం ఏంటంటే ఒబేదెదోమును అతని ఇంటి వారందరూ ఏం చేయబడ్డారంట? ఆశీర్వదింపబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా. మీరు బాగా గమనించాలి, 40 సంవత్సరాల వ్యక్తి దగ్గర ఆశీర్వాదం కనపడలేదు, 20 సంవత్సరాల వ్యక్తి దగ్గర ఆశీర్వాదం కనపడలేదు. కేవలం 3 మాసాల వ్యక్తి ఆశీర్వదింపబడినట్లుగా కనబడుతుంది. న్యాచురల్గా మనం ఉద్యోగాల్లో చూస్తే ఎక్కువ పెన్షన్ రావాలన్నా, రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కువ డబ్బులు రావాలన్నా ఎవరికి వస్తాయి? 40 సంవత్సరాలు చేసిన ఆయనకు వస్తాయా? 20 సంవత్సరాలు చేసిన ఆయనకు వస్తుందా? 3 మాసాలు చేసిన ఆయనకు వస్తుందా? 40 సీనియారిటీ ఉన్న వ్యక్తికి ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ బైబిల్లో ఉన్న విచిత్రం ఏమిటంటే 40 సంవత్సరాలు ఆయనకు ఆశీర్వాదం కనపడలా, 20 సంవత్సరాలు ఆయనకు ఆశీర్వాదం కనపడలా. కేవలం 3 మాసాల వ్యక్తికి ఆశీర్వాదం కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఏమిటి ఈ భేదం? లోకంలోనేమో సీనియారిటీ ఉంటే డబ్బులు ఎక్కువ వస్తాయి, కానీ బైబిల్లోకి ఆత్మ సంబంధమైన విషయాల్లో దైవికంగా మనం పరిశీలన చేస్తే తక్కువ కాలం ఉన్న వ్యక్తి ఆశీర్వదింపబడినట్లుగా నేను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంతకీ మందసం ఉండుట వలన ఆశీర్వదింపబడ్డాడు. మందసం గురించి కొద్ది నిమిషాలు మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. మందసం అంటే ప్రభునందు ప్రియులరా, గత కొన్ని సంవత్సరాల క్రితం
పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఈ తరం కాదండి, మా తల్లిదండ్రుల కాలంలో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు, లేకపోతే అంతకంటే ముందు తర్వాత కూడా పెళ్ళికి వచ్చేటప్పుడు ఒక పెద్ద చెక్కపెట్టను తల మీద పెట్టుకొని ముందు పెట్టుకుంటాడు, వెనక బిందెలు కాగులు పట్టుకొని వస్తూ ఉంటారు. ఎంత పెద్ద పెట్టి తెస్తే అంత ఎక్కువ కట్నం ఇచ్చినట్లుగా ఆ దినాల్లో భావించేవాళ్ళు. ఇప్పుడు పెట్టెలు రావట్లా, ఏమొస్తున్నాయి? బీరువాలు మోసుకుంటూ వస్తున్నారు. అలానే పెట్టె, చెక్కతో తయారు చేయబడిన పెట్టె, తుమ్మ చెక్కతో తయారు చేయబడిన పెట్టె ఎడల్పు 2.5 అడుగు ఉంటుంది, పొడవు 2.5 అడుగులు ఉంటుంది, ఎత్తు 1.5 అడుగు ఉంటుంది. చెక్కతో తయారు చేయబడిన పెట్టె, తుమ్మ చెక్కతో తయారు చేయబడి 2 వైపులా బంగారాన్ని పొదిగి ఉంచబడిన పెట్టె, దాన్ని మందసపు పెట్టె అంటారు. ప్రైజ్ ద లార్డ్. మందసపు పెట్టె అంటారు. ఈ మందసపు పెట్టెలో 3 వస్తువులు ఉంటాయి. 3 వస్తువులు ఉంటాయి. మొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు జీవము కలిగిన దేవుడు వారిని పోషించటానికి ఆకాశం నుండి దేవదూతలు భుజించే మన్నా ఆహారాన్ని పెట్టి వాళ్ళని పోషించాడు. ఆ ఆహారం ఇచ్చేటప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఏ దినానికి కావలసిన ఆహారాన్ని ఆ దినానికే సమకూర్చుకోండి, 2వ రోజుకు దాచుకోవద్దు అన్నారు. కొంతమంది ఉంటారు కదా, ఆత్రం ఎక్కువ, వాళ్ళు దాచుకున్నారు. 2వ రోజుకి అది పనికిరాలా, పురుగు పట్టింది, దుర్వాసన వచ్చేసింది. కానీ విచిత్రం ఏమిటంటే ఆదివారం సోమవారానికి తీసుకోకూడదు, ఆదివారం వరకే తీసుకోవాలి. సోమవారం మంగళవారానికి దాచుకోకూడదు, మంగళవారానికే సోమవారమే దాచుకోవాలి. కానీ శుక్రవారం రోజు మాత్రం శనివారానికి కూడా తీసుకోవాలి. శుక్రవారం శనివారానికి కూడా భద్రపరుచుకోవాలి. శుక్రవారం అంది శనివారం ఉంచుకుంటే ఆ రోజు చెడిపోదు. ప్రైజ్ ద లార్డ్. అదే ఆదివారం సోమవారాని కోసం ఆదివారం దాచుకుంటే కులిపోతుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే శుక్రవారం రోజు శనివారం విశ్రాంతి దినం గనుక ఆ రోజు కూడా శుక్రవారాన్ని తీసుకొని పెట్టుకోవాలి. అది ఇశ్రాయేలీలను దేవుడు దాదాపుగా 45 సంవత్సరాలు ఆ ఆహారం పెట్టి పోషించాడు. అయితే రాబోయే తరంలో ఇశ్రాయేలీలు ఏమి తిన్నారు అని తెలుసుకోవటానికి ఒక బంగారపు పాత్రలో ఆ ఆహారాన్ని ఆ పాత్రలో పెట్టి ఆ పాత్రను మందసపు పెట్టెలో పెట్టేవాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. అది ఒకటి. రెండవది అహరోను చేతి కర్ర. ఇశ్రాయేలీలు యాజకత్వం గురించి సమస్య వచ్చింది. మోషే అహరోనును యాజకుడిగా ఏర్పాటు చేయటానికి దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అయితే కోరాహు, దాతాము, అభిరాములు తిరుగుబాటు చేశారు. మోషే, నువ్వేనా పరిశుద్ధుడువు, మీ అన్నేనా పరిశుద్ధుడు, మేం పరిశుద్ధులం కాదా అని తిరుగుబాటు చేసి వాళ్ళు ధూపం తీసుకొని వచ్చారు. ఆ ధూపం వాళ్ళు దేవుని సన్నిధికి తీసుకొని వస్తే ధూపం తీసుకొని వచ్చి వాళ్ళు నిలబడి ఉన్న స్థలాన్ని దేవుడు చీల్చివేసి వాళ్ళను పాతాళంలోనికి తీసుకొని వెళ్ళారు. వాళ్ళు అలా చనిపోయారు. ఆ రోజు నుంచి రాబోయే దినాల్లో ఈ సమస్య రాకూడదు అని జీవము కలిగిన దేవుడు మోషేకు ఒక సలహా ఇచ్చాడు. ఏమిటి ఆ సలహా అంటే, ఇశ్రాయేలీలు 12 గోత్రాల నుండి 12 కర్రలు తీసుకొని రమ్మన్నాడు. ఆ 12 లేవి గోత్రం నుండి అహరోను కర్ర తీసుకోమన్నాడు. ఆ కర్ర మీద అహరోను అనే పేరు రాయమన్నాడు. ఈ 12 కర్రలను ప్రత్యక్ష గుడారంలో రాత్రి ఉంచారు. ఉదయకాలమును వచ్చి చూడగానే 11 కర్రలు యాస్టిస్గా ఉన్నాయి. 12వ కర్ర, అదే అహరోను కర్ర, ఏమైందమ్మా? చిగురించింది, పువ్వు పూసింది, కాయ కాసింది. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? చిగురించింది, పువ్వు పూసింది, బాదం కాయ కాసింది. ఆ రోజు నుంచి ఆ అహరోను చేతి కర్రను మందసపు పెట్టెలో పెట్టారు. అది రెండోది. మూడవది ఏమిటి అంటే, కొండ మీద మోషే వెళుతూ రాతి పలకలు తీసుకొని వెళ్ళాడు. జీవము కలిగిన దేవుడు ఆ రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాశాడు. ఆ 10 ఆజ్ఞల రాతి పలకలను కూడా ఈ మందసపు పెట్టెలో పెట్టారు. ఈ 3 కలయిక దేవుని మందసం. ప్రైజ్ ద లార్డ్. ఏమేమిటి? మన్నా ఆహారము, అహరోను కర్ర, దేవుని స్వహస్తాలతో రాయబడిన 10 ఆజ్ఞల పలకలు. ఈ 3 ఉన్నదాన్ని మందసము అంటారు.
ఈ మందసం ఈరోజు అవసరం ఏమిటి పాస్టర్ గారు అనే భావన కూడా మీకు రావచ్చు. మందసములో 3 ఉన్నాయి. ఆ 3 కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యమై ఉన్నాయి. మొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన్నాహారం కదా. యేసయ్య ఏమన్నాడు? నేనే జీవాహారము అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. రెండవది ఏమిటిది? అహరోను కర్ర. కర్ర దేనికి సాదృశ్యం? కాపురత్వానికి సాదృశ్యం. ప్రభువైన యేసయ్య అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. అలానే 10 ఆజ్ఞలు, అది వాక్యమై ఉన్నది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దనును, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను. ఎవరైనా? మన ప్రభు అయిన యేసయ్య. ఈరోజు మందసం పెట్టే మన దగ్గరలో లేకపోవచ్చు, కానీ ఆ 3 ఉన్న వ్యక్తి, 3టికి సూచన అయిన మన ప్రభు అయిన యేసయ్య మనతో ఉన్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడతారు గట్టిగా గట్టిగా గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. నేను ఒకటి నమ్ముతాను, మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నేను నమ్ముతాను. యేసయ్య మాటలు ఎప్పుడు ఒట్టి మాటలు కావు, అవి జీవము కలిగిన మాటలు. ఆయన అన్నాడు అంటే చేస్తాడు. మాట తప్పేవాడు కాదు, మాట మార్చేవాడు కాదు. ఆయన అబద్ధికుడు కాదు, ఆయన మనలాంటి మానవుడు కాదు. ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఎక్కడైనా 2 లేక 3, ఎంతమంది కావాలంట? 1000 మంది కావాలన్నారా? ఓ పాస్టర్ గారిని, అయ్యగారు మా ఊరికి వచ్చి మీరు వాక్యం చెప్పాలి అయ్యగారు అని అడిగాను. అయ్యా ఒక 2000 మంది నన్ను కూర్చోబెడతావా అని అడిగాడు. ఎంతమంది కావాలంట? 2000 మంది కావాలని. మంచి సేవకుడు. ఆయన అడిగాడు నోరు తెరిచి, 2000 మంది నన్ను కూర్చోబెడతావా? నేను వస్తాను అన్నాడు. అంటే ఆ సేవకుడికి రావాలంటే ఎంతమంది కావాలి? యేసయ్య రావాలంటే ఎంతమంది కావాలి? 2 లేక? ఎవరు మంచోళ్ళు? ప్రైజ్ ద లార్డ్. మంచి దేవుడు దొరికాడు మనకి. చప్పట్లు కొడదా గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, మన దేవుడు మన మధ్య ఉన్నాడా లేదా అనేది మీకే అర్థం కావాలి. మన దేవుడు మన మధ్య ఉన్నాడా? 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 ఉంటే కాలు చాపు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఉంటే నిర్లక్ష్యంగా ఉండవు, ఉంటే అశ్రద్ధగా ఉండవు. అమ్మా, జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా భయముతో ఉండాలి, చాలా భక్తిగా ఉండాలి. ఆయన నన్ను చూస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నా స్థితిని మారుస్తాడు, నా పరిస్థితిని మారుస్తాడు అనే విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ ఉండాలి. ఆయన నా ఎడల ఈ దినమున ఏదైనా ఒక కార్యం చేస్తాడా 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 అనే ఆశతో ఉండాలి. అలా ఆశతో ఉన్నప్పుడు అద్భుతం చేయగలిగిన దేవుడు. చప్పట్లు కొడదాం గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. అయితే మందసం గురించి ఒక చిన్న కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలి. మందసం యొక్క బలం, మందసం యొక్క శక్తి, మందసం యొక్క ప్రభావం ఏమిటో నేను మీకు జ్ఞాపకం చేయటానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను క్లుప్తంగా 1-2 విషయాలు మీతో పంచుకుంటాను. మోషే గారు చనిపోయాడు. మోషే గారు చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువను ఇశ్రాయేలును నడిపించడానికి నాయకుడుగా ఎంచుకున్నాడు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు వాగ్దాన భూమికి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. వారు వెళుతూ ఉంటే మధ్యలో యోర్దాను నది ఒకటి అడ్డం వచ్చింది. యోర్దాను నది అడ్డం వచ్చింది. ఆ నది నిండా నీళ్లు ఉన్నాయంట. ఆ నదికి అవతలా నీళ్లు ఉన్నాయంట, నదికి యువతలా నీళ్లు ఉన్నాయంట. వాళ్ళ పొలాలలో గెట్లు మీద ఆ నీళ్లు పోతూ ఉన్నాయి. అంటే నది అంత ఎక్కువగా ఫ్లో అవుతా ఉంది. ఇశ్రాయేలీలు ఈ నది దాటి అవతలకు వెళ్ళాలి, నది దాటి అవతలకు వెళ్ళాలి. ఇశ్రాయేలీలు అంటే 1-2 కాదు కదా, దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఆ స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, ముసలోళ్ళు కానీ, మొత్తుకోలు కానీ 20 లక్షల మంది ఉన్నారు. ఈ 20 లక్షల మంది నదిని దాటుకుంటూ అవతలకి వెళ్ళాలి. నదేమే ఫుల్లుగా వస్తుంది. 1-2 అయితే పడవలు వేసుకొని వెళ్ళచ్చు. ఇన్ని లక్షల మంది ఎట్లా వెళ్తారు? ఎలా సాధ్యం? యెహోషువ దేవుని వైపు చూస్తే ప్రభు ఒక మాట చెప్పాడు, ఆ మందసం మోయిచున్న యాజకులను ముందు నడిపించు అన్నాడు. యాజకులను పిలిపించాడు. యాజకులు భుజాల మీద మందసం పెట్టారు. ఈ మందసం పెట్టి యాజకులను ముందు నడవమన్నారు. ఈ యాజకులంట ఆ మందసం పెట్టెను భుజాల మీద పెట్టుకొని ముందుకు నడుస్తున్నారు. ఆ యోర్దాను నది నీళ్ళ మీద వారి అరికాలు ఇలా ఉంచారు.
ఎవరు ఉంచింది? అమ్మ ఎవరు వాళ్ళు? యాజకులు. ఏం మోస్తున్నారు? మందసం పెట్టెను మోస్తున్నారు. ఈ మందసం పెట్టె మోయిచున్న యాజకులు వారి పాదాలు ఇలా పెట్టారు. అద్భుతం, ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే వీళ్ళు అరికాలు ఆ నీటి అంచున తగలగానే పై నీళ్ళు పైన ఆగిపోయినాయి, అక్కడి నుంచి క్రింద నీళ్ళు క్రిందకి వెళ్ళిపోయినాయి. ఆరిన నేలలో వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా. ఇలాంటి అద్భుతం ఇశ్రాయేలీయుల జీవితంలో ఇది రెండోసారి. ఐగుప్తు దేశం నుండి వస్తున్నారు. వెంటనే ఫరో తన సైన్యాన్ని వేసుకొని వస్తున్నారు. వాళ్ళ సైన్యం తీసుకొని చూసి పారిపోవటానికి మార్గం లేదు. ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే ఫరో సైన్యం ఉంది. అప్పుడు ఏం చేయాలి అర్థం కాల. ఇశ్రాయేలీయులు ప్రజలందరూ మోషే మీద సనుగుతున్నారు. ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారని గొనుగుతూ ఉన్నారు. అప్పుడు మోషే ప్రభు వైపు చూస్తే ప్రభు ఒక సలహా ఇచ్చాడు. నీ కర్ర సముద్రం వైపు చాపు అన్నాడు. తన చేతిలో కర్ర సముద్రం వైపు చాపాడు. అద్భుతం ఏమిటి? ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. ప్రైజ్ ద లార్డ్. గట్టి హల్లెలూయా. మహాసముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఆరిన నేలలో ఇశ్రాయేలీయులు ప్రయాణం చేశారు. నేను ఒక మాట అంటాను, ఆ రోజు ఎవరున్నారు అక్కడ? దైవజనుడైన మోషే ఉన్నాడు. ఆయన చేతిలో దేవుని కర్ర ఉంది. దైవజనుడు ఉన్నాడు, ఆయన చేతిలో దేవుని కర్ర ఉంది. దైవజనుడు తన కర్ర చాపాడు కనుక ఎర్ర సముద్రం ఏమైపోయింది? 2 పాయలైంది కదా. ప్రైజ్ ద లార్డ్. కానీ ఇక్కడ యోర్దాను నది. ఇక్కడ ఏ దైవజనుడు ఉన్నాడు? మోషే ఉన్నాడా? యెహోషువ ఒకవేళ కర్ర తీసుకొని చాపాడా? యెహోషువ ఉన్నాడు. యెహోషువ మోషే అంతటి వాడు కాదు. అప్పుడే ప్రారంభంలో దేవుడు బాధ్యతలు ఇచ్చాడు. ఆ బాధ్యతలు తీసుకున్నాడు. యోర్దాను నది అడ్డం వచ్చింది. అప్పుడు అవును వచ్చినా చూస్తాను, మాట్లాడుతూనే ఉన్నా. మోషే లేడు. ఇప్పుడు మోషే దైవ సన్ని అక్కడ లేడు. ముందు యెహోషువ తన కర్ర చాపాడు, చాపడానికి లేదు. జరిగిన కార్యం ఏమిటంటే యాజకులు మాత్రమే వారి కాలు పెట్టారంట. అద్భుతంగా యోర్దాను నది పై నీళ్ళు పైన ఆగిపోయినాయి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మీరు బాగా గమనించాలి, అద్భుతం చేసింది మోషే కాదు. ఎవరు చేసింది? ఎవరి ద్వారా జరిగింది? ఒక సామాన్యమైన యాజకుడు తన భుజాల మీద మందస్సు పెట్టుకుంటే ఆయన అరికాలు నీటి అంచున తగిలితే ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. మొన్న ఈ మధ్య మా కుటుంబంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మా పెదనాన్న అకస్మాత్తుగా 12 గంటలప్పుడు మా పెదనాన్న కూర్చొని అలానే పడిపోయాడు. పడిపోయి చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నాడు. వెంటనే వాళ్ళు ప్రకాశం జిల్లాలో ఉంటారు, కొండమంజులూరు అని అక్కడ ఉంటారు. వాళ్ళు ఆటో వేసుకొని మేదరమెట్లకి తీసుకొని వెళ్ళారు మా పెదనాన్ని. అక్కడికి తీసుకెళ్తే ఇంకా పెద్దదైపోయింది. డాక్టర్స్ చెప్పారు, అయ్యా మా వల్ల కాదు, ఒంగోలు కానీ గుంటూరు కానీ తీసుకెళ్ళమన్నారు. వాళ్ళకు ఒంగోలు దగ్గర అంబులెన్స్ మాట్లాడుకొని అంబులెన్స్లోకి ఎక్కించారు మా పెదనాన్ని. ఎక్కించి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఆ మూమెంట్స్ పోయినాయి. అంతకుముందు ఇట్లా కొట్టుకునేవాడు, లోపలికి వెళ్ళిన తర్వాత మూమెంట్స్ ఏమి లేవు. పూర్తిగా నిర్జీవంగా పడిపోయి ఉన్నాడు. కదిలిస్తే కదలట్లేదు, పలకరిస్తే పలకట్లేదు, చూపు లేదు, మాట లేదు, ఇలానే పడిపోయి ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. కిమ్స్ హాస్పిటల్ అని పెద్ద హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తుంటే డాక్టర్ అన్నారు, మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం, గ్యారంటీ చెప్పలేం. మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం, గ్యారంటీ చెప్పలేం అన్నాడు. మా తమ్ముడు ఫోన్ చేశాడు, మా పెదనాన్న కుమారుడు ఫోన్ చేశాడు, అన్నయ్య నాన్నకి బాగలేదు అన్నారు. సరే మేము ఒక ప్రార్థన ఉంటే ఆ ప్రార్థన ముగించుకొని మేము రాత్రి 10:30కి వెళ్ళాం. 10:30కి వెళ్ళాం హాస్పిటల్కి. మా చెల్లి, మా పాస్టర్ గారు, మేము ముగ్గురమే వెళ్ళాం. మా చెల్లి, మా పాస్టర్ గారు ఎలా ఉన్నారని లోపలికి వెళ్ళి చూశారు. చూసి పలకరించారు, తట్టారు. ఆయనలో ఏ మూమెంటు లేదు. పూర్తిగా పైనుంచి క్రింద దాకా నిర్జీవంగా ఉన్నాడు, చలనం లేదు. డాక్టర్స్ అన్నారు కష్టమే అన్నారు.
మేము కూడా 2-3 జతలు పెట్టుకొని వెళ్ళాము. ఏదైనా తేడా వస్తే అన్ని ముగించుకొని ఇంటికి వద్దామను అని వెళ్ళాము. వాళ్ళు మా చెల్లి అమ్మాయి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి చూసి చిన్న ప్రార్థన చేసి, అమ్మాయి పాస్టర్ గారు కదా, వాళ్ళు వచ్చేసారు. నాకు ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్ నా కళ్ళతో చూడటానికి నాకు ఇష్టం ఉండట్లేదు. మా పెదనాన్న ఆ స్థితిలో చూడాలంటే నా మనసు రావటం లేదు. నేను పోదాల్చుకోలేదు. మా అమ్మాయిలు పంపించాను కానీ నేను పోదాల్చుకోలేదు. మా పాస్టర్ గారు మా అమ్మాయిలు అంటున్నారు, ఏం మనిషి నువ్వు, మీ పెద్దనాన్న చూసిరా, ఇప్పుడే చూసిరా, మళ్ళీ ప్రాణం పోయిన తర్వాత నువ్వేం చూస్తావు, ప్రాణంతో ఉన్నప్పుడు చూసిరా చూసిరా అంటున్నాడు. నేను సరే వాళ్ళ కోసమని, వాళ్ళు బాధపడతారని చూద్దామని రాత్రి 11 గంటలకి 11 తర్వాత వెళ్ళాను. ఐసీలోకి వెళ్ళాను. వెళ్ళి ఇలా తట్టి పెదనానా పెదనానా అన్నాను. అద్భుతం, ఆశ్చర్యం, హా అన్నాడు. చేతులు కదిలించాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. చేతులు కదిలించాడు, ఆ అన్నాడు. డాక్టర్ చెప్పారు, చెప్పలేమన్నారు. అమ్మాయిలే కూడా వెళ్ళారు. అప్పటికి ప్రతి వాళ్ళు పోవటం చూడటం. కానీ దేర్ ఇస్ నో మూమెంట్, ఏమీ లేదు. నేను వెళ్ళాను. మా సొంత పెదనాన్న, మా నాన్నకంటే పెద్దోడు, పెదనాన్న అన్నాను. ఇలా తట్టాను. నేను ప్రార్థన చేయలా, ఇలా తట్టాను. హా అన్నాడు. కదిలాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి నాలో ఏముంది? నేను అప్పుడు దాకా వాళ్ళతో ఉన్నవాడినే. నేను వెళ్ళాను, అలా కదిలిచ్చాను. మా పెదనాన్న కదిలాడు. నేను స్వస్థతావరం కలిగిన దైవజనుడు అని కాదు నేను చెప్పడానికి వచ్చింది మీకు. ప్రైజ్ ది లార్డ్. నాలో ఏమీ లేదు. నా భుజాల మీద ఉన్న దేవుని మనసాన్ని బట్టి దేవుడు కార్యం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా ప్రేమతో చెబుతున్నాను. ఎవరైతే ఆ మందసాన్ని భుజాల మీద పెట్టుకొని మోయగలుగుతారో వారి ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు, శక్తి కలిగిన కార్యాలు చేస్తాడు. ఆ యొర్దాను నది 2 పాయలుగా పైనీళ్ళు పైన ఆగిపోయినాయి, క్రింద నీళ్ళు క్రింద వెళ్ళిపోయినాయి. కారణం ఏమిటంటే పేరు కూడా తెలియని యాజకుడు ఆ మందసాన్ని మోస్తుంటే ఆ మందసం మోయిస్తున్న యాజకుడు పాదాలు నీటి అంచున తగలగానే నీలాగిపోయినాయి. అందుకే అంటారు, సువార్త ప్రకటించుతున్న వాని పాదాలు సుందరమైనవే. నిజమైన సేవ, బలమైన సేవ ఆయన భుజాల మీద పెట్టుకొని మోయగలిగితే ఆ సేవకుడు ఎక్కడికి వెళ్ళినా, ఆ సేవకుడు ఎక్కడ ఉన్నా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా, మందసం వలన ఆ యొక్క యొర్దాను నది పై నీళ్ళు పైన ఆగిపోయినాయి, క్రింద నీళ్ళు క్రిందకి వెళ్ళిపోయినాయి. ఇంకొక అద్భుతం జరిగింది, అది కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఎరుకో అనే పట్టణానికి వెళ్ళారు ఇశ్రాయేలీయులు. వెళుతూ ఉంటే వీళ్ళు వస్తున్నారని తెలిసి ఆ పట్టణపు కోటగోడలన్నిటినీ ముఖద్వారాలన్నీ మూసేశారు. ఇశ్రాయేలీయులు లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు. అప్పుడు ఈ మందసం మోయిచున్న యాజకులంట 6 రోజులు ఆ భుజం మీద మందసాన్ని పెట్టుకుని ఎరుకో కోటగోడలు చుట్టూ తిరిగారు. 6 రోజులు 6 సార్లు తిరిగారు. 7వసారి 6 సార్లు తిరిగి 7వసారి తిరిగి ఒక్కసారిగా యాజకులు బూరలు ఊదారు. యాజకులు బూరలు ఊదినప్పుడు ప్రజలు ఏకంగా కేకలు వేశారు. జరిగిన అద్భుతం ఏమిటో తెలుసు కదా. ఎరికో కోట గోడలు ఏమైనాయి అమ్మా? బద్దలైపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. ఎరికో కోట గోడలు అంటే మీ దైవజనులు చెప్పించారు, నేను క్రొత్తగా చెప్పటం కాదు. ఎరికో కోట గోడ మీద ఒక రథం అటు పోతుందంట, ఒక రథం ఇటు వస్తుందంట. ఎరికో కోట గోడ మీద ఒక హోటల్ పెట్టుకుంది ఒక తల్లి, తెలుసా? ఎవరామె? రాహాబ్ అనే వేశ్య. ఎక్కడ పెట్టింది హోటలు? కోట గోడ మీద. అంటే అంత వెడల్పు ఉంది పైన అంత వెడల్పు ఉంటే కింద బేస్ పెట్టు ఎంత ఉంటుంది? డబల్ ఉంటుంది కదా. కానీ అలాంటి కోట గోడలు బ్లాస్టింగ్ లేకుండా, గడ్డ పలుగు ఉపయోగించకుండా, పనిముట్టు ఉపయోగించకుండా ఏమైపోయింది? కోట గోడలు బద్దలైపోయినాయి. కేవలం దేవుని శక్తి, దేవుని మందసం. ప్రైజ్ ది లార్డ్. అలా దేవుని మందసం వలన అద్భుతమైన కార్యాలు జరిగినాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను నేను. ఏమిటి అసలు విషయం? 40 సంవత్సరాలు దేవుని మందసం వారి ఇంటిలో లేక దేవుని మందిరంలో ఉండి పరిచర్య చేసిన ఏలి
ఏమీ ఆశీర్వదింపబడాల. 20 సంవత్సరాలు అభినాదాబు ఇంట్లో ఉంది, ఏమీ ఆశీర్వదింపబడాల. కేవలం ఎన్ని మాసాలు? 3 మాసాలకి ఒబేదేదేమో ఆశీర్వదింపబడ్డాడు. వాళ్ళు ఆశీర్వదింపబడకపోవటానికి కారణం ఏమిటి, ఈయన ఆశీర్వదింపబడటానికి కారణం ఏమిటో చెప్పి నేను ముగిస్తాను. శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా. మొదటి ఆయన పేరు ఏం పేరమ్మా? ఏలి. ఏలి అని ఆయన చాలా మంచి దైవజనుడు, చాలా మంచి దైవజనుడు, చాలా మంచి సాత్వికుడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన నోటితో ఏదంటే అది జరుగుతుంది. హన్నాను పిలిచాడు, ఏమ్మా పొద్దున్నే మందు తాగావా, ఏదేదో వాగుతున్నావు అన్నాడు. అప్పుడు ఆమంది, అయ్యా నేను మందు తాగలేదు, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరించుకుంటున్నాను అయ్యా, నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దయ్యా అని అన్న. ఇంతకీ ఏమని ప్రార్థన చేసుకున్నావు అమ్మంటే తన హృదయంలో ఉన్న విషయం చెప్పింది. వెంటనే ఏలి అన్నాడు, పొమ్మా, దేవుడు నీ ఎడల కార్యము చేస్తాడు. ఆయన మాట ఈమె ప్రార్థన రెండూ కలిసి దేవుడు అద్భుతంగా ఆ తల్లికి సమూయేలుని ఇచ్చాడు. మంచి సేవకుడు, కానీ ఆశీర్వాదం ఏమీ లేదు. ఎందుకు ఆశీర్వాదం లేదు అంటే ఆయన కుటుంబంలో ఉన్న పిల్లలు మీకు తెలుసు. ఒక కుమారుడు పేరు హోప్ని, మరి ఒక కుమారుడు పేరు ఫినిహెస్. వీళ్ళు ఆ సేవకుని యొక్క ఇద్దరు పిల్లలు. నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ఏమనుంది? ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి ఏమయ్యారు? జాగ్రత్తగా వినాలి ఈ మాట, జాగ్రత్తగా వినాలి. నేను ప్రేమతో మనవి చేస్తున్నా. ఏలీ కుమారులు ఎవరిని ఎరుగని వారు? యెహోవాను ఎరుగని వారు. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటాడు? నాలాగా పెద్ద పాస్టర్ గారు కదా, పాస్టర్ గారు పిల్లల గురించి బైబిల్లో ఏమనుంది? జాగ్రత్త చెప్ప. నా పిల్లలకి దేవుడంటే తెలియదంట. అర్థమవుతుందా మీకు? నేను సేవ చేస్తున్న నా పిల్లలకి, రవికుమార్ పాస్టర్ గారి పిల్లలు యెహోవాను ఎరుగని వారు. ఒక మాట అయితే బహు మిక్కిలి దుర్మార్గులంట. ఏమిటి పరిస్థితి? ఆయన పిల్లలకి దేవుడు తెలియకపోతే ఎట్ట? ఆ సేవకుడి పిల్లలకి దేవుడి గురించి ఎరగకపోతే ఎలా? అప్పుడు వచ్చిన సమూయేలుకు దేవుడి గురించి తెలిసింది, కానీ ఎన్నో సంవత్సరాలు వచ్చిన ఏలీ కుమారులకి దేవుడి గురించి తెలియదు. తెలియకపోగా తిండిబోతులయ్యారు, తెలియకపోగా త్రాగుబోతులయ్యారు, తెలియకపోగా వ్యభిచారులయ్యారు. ఏమిటి పరిస్థితి? కొన్నిసార్లు తలుచుకుంటే గుడ్డలు పగిలిపోతా ఉంటాయి. ఈరోజు నేను కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం దైవ సన్నిధికి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం. మరి మీ పిల్లల గురించి ఏవి సాక్ష్యం చెప్తారు మీరు? మీ బిడ్డల గురించి ఏమి సాక్ష్యం ఉంది? నువ్వు తెలుసుకున్న దేవుని గురించి బాగా ఎరిగిన నీవు నీ బిడ్డలకు దేవుని గురించి తెలుసా? ప్రభుని వాళ్ళు గుర్తిస్తారా? దేవుని ఎడల వాళ్ళు భయం కలిగి ఉంటారా? దైవ సన్నిధికి వస్తున్నారా? దేవుణ్ణి సేవిస్తున్నారా? ఏమోనయ్యా. ఒకసారి ఒక చిన్న సంఘటన చూసి నేను భలే బాధతో చెప్తున్నాను. ఇలానే మీటింగ్స్ జరుగుతున్నాయి. 2వ రోజు మీటింగ్, భయంకరమైన వర్షం వచ్చేసింది. ఆ వర్షం వచ్చేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయినా ఆ స్టేజ్ దగ్గర ఒక్కరే ఉంటారు. ఎవరు అమ్మా? పాస్టర్ గారు కాదు, సౌండ్ సిస్టమ్ వాళ్ళు. వీళ్ళు ఎక్కడున్నారో ఎందుకనండి? వాళ్ళ సిస్టమ్ ఉంటుందాడా, దాన్ని కాపాడుకోవాలి. అందుకని ఆ వర్షంలో వాటి మీద పరదాలు కప్పుకొని ఎక్కడా వేస్ట్ కాకుండా జాగ్రత్త చేసుకుంటున్నారు. బయట వర్షం, పండుకోవటానికి లేదు.
అందుకని స్టేజీ కింద జొరబడ్డారు. అక్కడే కూర్చున్నారు, మెలకుగా ఉన్నారు. రాత్రంతా మెలకుగా ఉన్నారు. అలసిపోయారు, నిద్ర లేదు. ఉదయం బాగా కడుపు లాగుతుంది, పీకుతుంది, ఆకలి అవుతుంది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అమ్మా వందనాలమ్మా అన్నారు. వందనాలయ్యా అన్ను. అమ్మా ఆకలి అవుతుంది, టిఫిన్కి ఒక 50 రూపాయలు ఉంటే ఇస్తావా అని అడిగాడు. ఆ పాప రాత్రి అంతా కాపలా కాసి ఆ మెలకుగా ఉన్న అతను. అప్పుడు ఆ తల్లి అంటది, ఇదిగో డబ్బుల గురించి నన్నేం అడగదు, నువ్వు మీ ఓనర్ గారితో మాట్లాడుకో, అన్ని మా పాస్టర్ గారు ఓనర్తో మాట్లాడాడు, మీరు మమ్మల్ని ఏం అడగొద్దు అని సీరియస్ అయిపోయింది. ఇంకా ఆ పాపం ఆ బాబు ఏమి మాట్లాడలేక అట్లానే అరుగు మీద కూర్చున్నాడు. ఈలోపు ఆ పాస్టర్ గారు కొడుకు వచ్చాడు ఇంటికి. ఎక్కడికి పోయాడో ఇంటికి వచ్చాడు. ఆడు జుట్టు బ్రహ్మాండంగా ఉంది, హిప్పీ క్రాబు, వెనక తిరుగుతా ఉంది, పెద్ద జుట్టు ఉంది. పాస్టర్ గారు పిలిచింది, రే అయ్యా ఇట్రారా అన్నాను. ఏదమ్మా? అయ్యా ఈరోజు 3వ రోజురా, పెద్ద సేవకుడు వస్తాడయ్యా మన ఇంటికి మీటింగ్కి. ఆయన వచ్చి మీ నాన్న పిలిచి మీ అబ్బాయి ఏడమ్మా అని అడుగుతాడు. అప్పుడు నిన్ను తీసుకెళ్ళి చూపిస్తే నీ జుట్టు చూసి ఆయన దేశం అంతా చెబుతాడురా, నీ పుణ్యం ఉంటుంది, క్రాప్ చేయించుకోయ్యా అని అంటుంది. ఏమంటుంది? తల మరీ వికారంగా ఉంది, క్రాప్ చేయించుకో అన్న. ఆడంటాడు, నా ఇష్టం, ఆయన చూస్తే చూడమను, లేకపోతే అవునుకుండమను, నా జుట్టు గురించి ఆయనకి ఎందుకంట, ఆయన ఏదో 4 మాటలు చెప్పి పోగా అని అంటున్నాడు. అయ్యా అట్టన్నవాకరా, 10 మంది ముందు మీ నాన్న పొరుగు పోయిద్దిరా, క్రాప్ చేయించుకోరా అంటుంటే వినిపించుకోవట్లా. అదే సమయంలో ఆమె లోపలికి వెళ్ళింది. హడావుడిగా వెళ్ళి బీరువా ఓపెన్ చేసింది. అప్పుడు 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. ఆ 1000 రూపాయల నోటు తెచ్చి, అయ్యా క్రాబ్ చేయించుకోరా అని ఇచ్చింది. ఎంతకి? దేనికి ఇచ్చింది? 1000 రూపాయలకు నోటు తీసుకొని అప్పుడు వెళ్ళాడు. అంతకుముందు ఒక 50 రూపాయల, ఒక 20 రూపాయల టిఫిన్ చేయటానికి ఇవ్వమంటే ఏమంది? మమ్మల్ని అడగవాకు, మీ ఓనర్తో మాట్లాడుకోండి. క్రైస్తవ కుటుంబాల్లో ఇలా ఉంది పరిస్థితులు, ఇలా ఉంది. ప్రేమతో మనవి చేస్తున్నాను, ఈ కుటుంబంలో ఏలీ కుటుంబం 40 సంవత్సరాలు పరిచర్య చేసిన ఆశీర్వదింపబడకపోవటానికి కారణం ఏమిటి అంటే, ఆ కుటుంబంలో భయము లేదు. భక్తి ఉంది కానీ ఏమి లేదు, భయం లేదు. సీనియారిటీ ఉంది కానీ సిన్సియారిటీ లేదు. ఆ కుటుంబంలో భయం ఉంది అంటే ఆదివారం తలుపులు తీయాలి, ప్రార్థన పెట్టాలి, ప్రార్థన ముగించాలి, ఇది భక్తి. భయం లేదు. ఈరోజు నేను కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, భయం లేని భక్తి మన జీవితాల్లో మనకి ఏ ఆశీర్వాదాన్ని ఇవ్వదు అని చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను. 2వ కుటుంబంలోనికి వచ్చేద్దాం. 7వ అధ్యాయం ఒకసారి తెరిచి ఉంచుదాం. 7వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. అంతటి కిర్యతాయిము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండి అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై తన కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యతాయిములో ఉండిన కాలం ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. జాగ్రత్తగా విందాం. ప్రైజ్ ద లార్డ్. 2వ కుటుంబం ఏమి కుటుంబం అంటే అబీనాదాబు అనే కుటుంబం. ఆయనకి 3 కుమారులు ఉన్నారండి. పెద్ద ఆయన పేరు ఎలియాజరు, 2వ ఆయన పేరు ఉజ్జా, 3వ ఆయన పేరు అహ్యూ. వీళ్ళు 3 ఈ యొక్క అబీనాదాబు గారి పిల్లలు. ఈ 3 ఈయన చాలా భక్తి కలిగిన వాళ్ళే, భయం కలిగిన వాళ్ళే. వాళ్ళ ఇంట్లో దేవుని మందసం ఎంతకాలం ఉందంటే 20 సంవత్సరాలు ఉంది, కానీ ఆశీర్వాదాలు కనపడలా. ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా. దినవృత్తాంతముల మొదటి గ్రంథంలోకి వచ్చేద్దాం త్వరగా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 13వ అధ్యాయంలో మొదటి వచనం, దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలీలందరితో ఇలాగ సెలవిచ్చెను, ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైన మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీల నివాస ప్రదేశముల యందుట శేషించిన మన సహోదరులను తమ పట్టణములోను పల్లెల్లోను కాపురమున యాజకులను లేవీలను మనతో కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు తీసుకొని వద్దుము రండి. చాలు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా.
దావీదు రాజు అయ్యాడు. ఆయన రాజు అయిన తర్వాత దావీదు అంటేనే కృతజ్ఞత కలిగిన వాడు కదా. ఎంత కృతజ్ఞత? నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. అలాంటి మంచి కృతజ్ఞత కలిగిన వాడు దావీదు రాజు అయిన తర్వాత దేవుని మందసం గురించి ఆలోచన చేశాడు. సౌలు రాజుగా ఉన్నప్పుడు మందసం గురించి ఆలోచన చేయలా. కానీ దావీదు రాజు అయిన తర్వాత మందసం గురించి ఆలోచన చేశాడు. ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుందని. ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అబీనాదాబు ఇంట్లో ఉంది అని. వెంటనే ఆయన తన వాళ్ళందరినీ పిలిపించి ఒక పెద్ద ఊరేగింపు ఒకటి పెట్టి ఆ మందసం పెట్టెను ఎద్దుల బండి మీద పెట్టి ఈ అబీనాదాబు కుమారులు, రెండో కుమారుడు మూడో కుమారుడు ఉజ్జా అహ్యో అనేవాళ్ళు ఎద్దుల బండి మీద మందసం పెట్టి దాన్ని దావీదు పట్టణానికి తీసుకొని వస్తా ఉన్నారు. చాలా గొప్పగా వేడుక జరుగుతూ ఉంది. కొంత దూరం ఆ బండి వచ్చిన తర్వాత ఆ ఎద్దు కంట కాలు జారింది. జారితే ఆ మందసం పెట్టే ఎద్దుల బండి మీద ఉన్న మందసం పెట్టె క్రింద పడిపోయిద్దేమోనని దాన్ని తోలుతున్న ఉజ్జా అని ఆయన అది పడకుండా ఆపటానికి తన చెయ్యి చాపాడు. ఇలా చెయ్యి చాపాడు. చెయ్యి చాపిన వెంటనే చాపిన వ్యక్తి చాపినట్లే చచ్చిపోయాడు. ఇది న్యాయం కాదనిపించింది మనకి. దేవుడు ఇక్కడ పొరపాటు చేశాడేమో అనిపించింది. కానీ వాస్తవానికి దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు. మరి ఆయన ఏ తప్పు చేశాడయ్యా? మందసం పెట్టి పడుతుంది. ఆ టైంలో నువ్వున్నా నేనున్నా చూస్తా చూస్తా బైబిల్ ఉంది, ఇది జారి పడిపోతుంది, మనం పట్టుకుంటామా లేదా? పట్టుకుంటాం. మరి అలా అలా మానవత మనసుతో మంచి మనసుతో చెయ్యి చాపితే ఆయన చనిపోవటం ఏందయ్యా అని అడుగుతారు. కానీ నేను మీకు ఒక మాట చెప్తాను, దావీదు కూడా ఆలోచన చేసి ప్రార్థన చేశాడు దీని విషయంలో. దేవుడు దావీదుకి ఇచ్చిన జవాబు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయం, అదే దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేత మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేత ఆయన మనలో నాశనము. ప్రైజ్ ద లార్డ్. దావీదు చాలా జ్ఞానం కలిగిన వాడు. నష్టం వస్తే ఈ నష్టం ఎందుకు వచ్చిందని ప్రభు సన్నిధిలో పెట్టాడు. దేవుడు జవాబిచ్చాడు. ఏమిటిది ఆ జవాబు అంటే, ఆయన ఆ రోజు చచ్చిపోవటానికి కారణం ఏమిటి అంటే, జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ద లార్డ్. మందసపు పెట్టెను ఎద్దుల బండి మీద పెట్టకూడదు. దానికి కమ్మీలు ఉంటాయి, రింగులు. దానిలో ఒక కమ్మీ ఒకటి తొడిగి అది భుజాల మీద పెట్టుకొని మొయ్యాలి. ఎద్దుల బండి మీద పెట్టకూడదు. ఇప్పుడు ఆ మందసం పెట్టిన ఎవరు మొయ్యాలో తెలుసా? ఈ అబీనాదాబు కుమారులు మోయాలి. మోయవలసిన కుమారులు ఏం చేశారో తెలుసా? ఏం చేశారమ్మా? ఎడ్ల బండి తీసుకొచ్చి కొత్తది చేయించి దాని మీద పెట్టి వీళ్ళు తోలుతున్నారు. అంటే ఆ బరువు వాళ్ళు మోయటానికి ఇష్టపడటంలా. వాళ్ళ బరువు ఎద్దులు బండి మీద పెట్టాడు. ఈ కుటుంబంలో ఉన్న దోషం ఏమిటి అంటే, కుటుంబం భక్తి కలిగిందే కానీ క్రమం లేదు. ఏ లేదమ్మా? క్రమం లేదు. క్రమం తెలిసి పాటించట్లా. నీకు తెలుసు మందసం పెట్టి ఎలా తీసుకెళ్లాలో. దావీదు అడిగితే దావీదు యూదుడు, నువ్వేమో లేవీయుడివి. నిన్ను అడిగినప్పుడు నువ్వు ఇవ్వవలసిన సలహా ఏంటి? పాస్టర్ గారుగా, అయ్యా మనం అలా చేయకూడదు, మనం అలా చేయకూడదు, మేము మోస్తామని ముందుకు రావాలి. మోయవలసిన పిల్లలు, ఒక ఆయనేమో ఎద్దులు బండి మీద కూర్చున్నాడు, ఒక ఆయనేమో ఎద్దులకు ముందున్నాడు, వాళ్ళు తోలుతున్నారు. దాని ప్రభావం అక్కడే వాళ్ళకి నష్టం వచ్చింది. ఈరోజు నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను, క్రమం పాటించండి. క్రమం లేని భక్తిని
దేవుడు ఇష్టపడడం. బైబిల్లో మనకు ప్రభు అయిన యేసయ్య అన్నాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. భక్తి కలిగి ఉన్నట్లే ఉంటాం, అక్రమంగా ప్రవర్తిస్తున్నాం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా సంఘంలో జరిగింది. మాకు ఒక వజ్రమ్మ అని ఉంది, ఆమె చచ్చిపోయిందిలండి. ఆమె నేను వాక్యం ప్రారంభించేటప్పుడు వచ్చింది. ఆమె వాక్యం ప్రారంభించేటప్పుడు వచ్చింది, అయ్యగారు అయ్యగారు. ఏందమ్మా నేను సాక్ష్యం ఒప్పుకున్నాను అయ్యగారు. సరే చెప్పమ్మా. పాపం కదలలేక ముసలాం వచ్చిందిలని మైక్ ఇస్తాను. ఆ మైక్ తీసుకొని సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడతా. అయ్యా ఇంకొకటి కూడా ఒప్పుకున్నానయ్యా. ఏంటిదమ్మా? పాట పాడి సాక్ష్యం చెబుతానయ్యా. ఏం చెప్పిద్దంట? ఒక పాట పాడి సాక్ష్యం చెప్పిద్దంట. ఎప్పుడు ఈ టైము? ఏ టైంలో? వాక్యం చెప్పే టైంలో. పాటలు పాడేటప్పుడు నువ్వు రాలా, సాక్ష్యం చెప్పేటప్పుడు నువ్వు రాలా. దైవజనుడు మైకు తీసుకున్న తర్వాత వచ్చావు. వచ్చి ఏమంటున్నావు? క్రమం తప్పుతున్నావు. ఏముందయ్యా అది, ఏముంది పెద్ద తప్ప అంటారు మీరు. ఇక్కడ అంటాను, అది పెద్ద తప్ప. దేవుడు ప్రతిదీ లెక్కలో తీసుకుంటాడు, ప్రతిదీ లెక్కలో తీసుకుంటాడు. జాగ్రత్త. ఎంత లెక్కలో తీసుకుంటాడో ఇంకొక విషయం చెప్తాను. మోషే ఇశ్రాయేలు నీళ్ళ కోసం కేకలేస్తుంటే ఏమన్నాడు? ద్రోహులారా, నిన్ను మిమ్మల్ని కన్నానా, రండి తాగండి అని బండని మాట్లాడమంటే కర్ర తీసుకుని ఏం చేశాడు? కొట్టాడు. ఆ రోజు పని జరిగింది. నీళ్ళు వాళ్ళ కడుపు నిండా తాగారు కదా. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కానీ వాగ్దాన భూమిలోనికి కాలు పెట్టబోయే ముందు మోషేని పిలిచి ఏమన్నాడో తెలుసా? స్టాప్ అన్నాడు. వాళ్ళని తీసుకొని వస్తుంది ఎవరు? మోషే. వాళ్ళ కోసం ఏ వదిలిపెట్టాడు? ఐగుప్తు ధనాన్ని వదిలిపెట్టేశాడు, ఫరో నాయకత్వాన్ని వదిలిపెట్టేశాడు, రాజరికాన్ని వదిలిపెట్టేశాడు. వాళ్ళ కోసం 40 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు. తీరా వాగ్దాన భూమిలోనికి కాలు పెట్టబోతుంటే జీవం కలిగిన దేవుడు ఏమన్నాడో తెలుసా? స్టాప్ అన్నాడు. ఏందయ్యా, నేనేం చేశానయ్యా అంటే అప్పుడు చెప్తున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు నేను కూడా ప్రేమతో చెబుతున్నా, మనకు నచ్చని వాటిని దేవుని మందిరంలో చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. అది యాజకుడికి బాధ కలిగిస్తుంది అనేది గుర్తించడం లేదు, గ్రహించడం లేదు. మనకు నచ్చింది చేయాలి ఆ టైంలో, అంతే. సేవకుడిని మన సాధనంగా మార్చుకుంటున్నారు చాలా మంది. కొన్ని స్థలాలు అలా ఉన్నారు, చూసి బాధ కలుగుతుంది. మీరు చాలా మంచోళ్ళు, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక అతను చచ్చిపోయిన అతన్ని పెట్టెలో పెట్టుకొని తీసుకొని వెళ్తా ఉన్నారు. మనోళ్ళు సమాధి కార్యక్రమం అంటే ఇక్కడ ఎట్ట చేస్తారో నాకు తెలియదు, కానీ అక్కడ తప్పిడి పలకలు ఉంటాయి, అవాయి సువాయిలు ఉంటాయి, కుంకుమ పూలు ఇసిరేసుకోవటం ఉంటుంది, తన్నుకునే వాళ్ళు ఉంటారు. అలానే పాస్టర్ గారు కూడా ఉంటాడు. ఎక్కడ? పెట్టిక ముందు ఏం పాట పాడతా? పరదేశులమో ప్రియులారని పాట పాడుకుంటా వెళ్తున్నారు. వెళ్తున్న లేక ఈ సచ్చినోడికి మెలకు వచ్చింది. పెట్టెలో ఉన్నాడు, పండుకొని ఉన్నాడు, ఏం అర్థం కావట్లేదు. కళ్ళు తెరిచేయలేకే పూలు గీలు ఆయన మీద పడి ఉన్నాయి, అర్థం కాలేదు. కొద్దిగా వెనకలాక్కొని లేచి కూర్చున్నాడు. పెట్టెలోనే కూర్చున్నాడు, కింద మోస్తానే ఉన్నారు. వీళ్ళు మామూలు మోసేవాళ్ళు, వాళ్ళు దేంట్లో ఉంటారు? ఆన్లో ఉంటారు కదా, వాళ్ళకి ఏమీ తెలీదు. వాళ్ళు మోస్తా ఉన్నారు. కూర్చొని అర్థమైపోయి ఉరి నేను చచ్చిపోయాను అనుకుంటా, చచ్చినోడిని నన్ను తీసుకెళ్తున్నారు, కొద్దిసేపటికి సమాధి చేస్తారు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఎందుకైనా మంచిది నేను బతికున్నానని ఎవరికైనా చెబుదామని ఎటు చూసినా ఎవరు వినిపించుకునేటట్లు లేరు. ఆ పక్కనే పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన పరదేశంలో ప్రియులారా అని పాట పాడుకుంటున్నాడు. ఆయన ఇలా తట్టాడు, పాస్టర్ గారు అని. పాస్టర్ గారు డీప్గా పాటలో నుంచి చూశాడు ఒక్కసారిగా. ఏం కావాలయ్యా అని అడుగుతున్నాడు. పాస్టర్ గారు, నేను బతికున్నాను, నేను చచ్చిపోయానని మీరు తీసుకెళ్తున్నారు, నేను బతికున్నాను అంటుంటే పాస్టర్ గారు పాట ఆపట్ల, పాడతానే ఉన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళా కోపం వచ్చింది లోపలోడికి.
మళ్ళాకొచ్చి పాస్టర్ గారు, ఓ పాస్టర్ గారు నేను బతుకున్నాను. ఆ మాట నువ్వు చెప్తే నేను పాట ఆపను. పెద్దలు వచ్చి చెప్పాలి. ఎవరు వచ్చి చెప్పాలంట? అడు బతికున్నాడా చచ్చాడా అన్న విషయం పెద్దలు చూడాలి. ఆ పెద్దలు వచ్చి పాస్టర్ గారికి చెప్తే పాస్టర్ గారు ఏం ఆపుతాడు? పరదేశంలో ప్రియులారా పాట ఆపుతాడు. అలా చేస్తున్నారు. నాకు అదే బాధ. దేవుని సేవకుడికి స్వతంత్రం ఇవ్వటం లేదు. అయ్యా నీ ఉద్దేశం ఏమిటి? మా సంఘం ఎడలా ఎలా చేద్దాం ఆయన అడగటం లేదు. అలా అడగటం లేదు. ఆ క్రమం తప్పి ప్రవర్తిస్తున్నారు. నేను చేతులు జోడించి ప్రేమతో మనం చేస్తున్నా. దేవుని సన్నిధికి వస్తే మనం క్రమాన్ని పాటించాలి. క్రమం లేకుండా ఎన్ని సంవత్సరాలైన భక్తి చేయి, అది మనకు మన పిల్లలకు ఆశీర్వాదము కాదు. రెండో విషయం అయిపోయింది. రెండో కుటుంబంలో ఉన్న లోపం ఏమిటిది? క్రమం లేని భక్తి. మూడవది జ్ఞాపకం చేసుకుందాం. మూడవ కుటుంబం 14వ వచనం, 13వ అధ్యాయం 14వ వచనం. దేవుని మందసము ఒబేదేదెము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదేదెము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ప్రైజ్ ద లార్డ్. ఏ పండుగలు ఇవి? ఆశీర్వాద పండుగలు కదా. ఈరోజు ఆశీర్వాదపు పండుగల్లో ఆశీర్వాదముతో వెళ్ళాలి అని నేను భావిస్తున్నాను. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడతారా? గట్టిగా గట్టిగా గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. ఒబేదేదేము అనే ఆయన ఇంటిలో 3 నెలలు మందస్సం ఉందంట. ఒబేదేదేమును అతని ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించారో ఒక్కసారి చూపిస్తాను. ఇదే గ్రంథం 26వ అధ్యాయం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. దేవుడు ఒబేదేదేవుడు ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా షమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు 2వ వాడు, యోవాహు 3వ వాడు, షాకారు 4వ వాడు, నతానియేల్ 5వ వాడు, అమ్మియేల్ 6వ వాడు, ఇషాకారు 7వ వాడు, పైలతై 8వ వాడు. అట్లానే 8వ వచనం కూడా, 8వ వచనం అమ్మ. ఒబేదేదెము కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను 62 వారు తమ పని చేయటంలో మంచి గట్టివారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులరా, ఎంత ఆశీర్వదించాడో జాగ్రత్తగా చూడాలి. ఎంత ఆశీర్వాదం అంటే, ఈ మందసం వారి ఇంటిలోకి రాకముందు బజాయి ఊర్లో నుండి ఇంటికి వచ్చేటప్పుడు మాయ్ నాన్న వస్తున్నాడు ఎదురుబోవే అని ఆ బిడ్డ లేదు, పరిగెత్తుకుంటా పైన పడి జేబుల్లో ఏముందా సంచిలో ఏముందా అని వెతుక్కునే బిడ్డలు లేరు. కానీ దేవుని మందసం ఆ ఇంటిలోకి వచ్చిన తర్వాత దేవుడు చేసిన మహా అద్భుతం. ప్రైజ్ ద లార్డ్. మహా అద్భుతం ఏమిటి అంటే 8 మంది కుమారులు ఇచ్చాడట. చప్పట్లు కొడదామా గట్టిగా. వాళ్ళు ఒట్టోళ్ళు కాదు, బలమైన వాళ్ళు, పరాక్రమశాలు, వారి పనిలో నైపుణ్యత కలిగిన వాళ్ళు. దేవుడు ఆ కుటుంబాన్ని అలా ఆశీర్వదించాడు. కేవలం పిల్లల్ని ఇవ్వటమే కాదు. ఒకసారి 16వ అధ్యాయం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుకుందాం. అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయొచ్చు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయటానికి, వధించటానికి, స్తోత్రము చెల్లించటానికి లేవీలలో కొందరిని నియమించాను. దావీదంట కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని మందిరములో పరిచర్య చేయటానికి. దేనికి అంటే మందసము ఎదుట సేవ చేయటానికి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయటానికి, బలి పశువును వధించటానికి, ఆయనకి స్తోత్రము చెల్లించటానికి కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కొందరిలో ఆసాబు ఒకడు, జకరియా మరొక వాడు, యెహూయేలు, షెమీరామోతు, యెహూయేలు, మత్తిత్య, ఎలియాబు, బెనయా, ఓబేదేదేము. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా. బిడ్డల్ని ఇవ్వటమే కాదు,
ఆయన మందిరములో, శ్రేష్టమైన ఆలయములో ఈ ఒబేదేదేమును ఆయన దేవుని నామాన్ని కనపరచటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి, బలి పశువు వధించటానికి, స్తుతించటానికి, పరిచర్య చేయటానికి ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడో ఇక నేను చెప్పనక్కర్లేదు, మీరు ఆలోచించవచ్చు. అయితే ఆయన కుటుంబాన్ని ఎందుకు ఆశీర్వదించాడు? ఇది ప్రశ్న. 40 సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఏం ఆశీర్వాదం లేదు, 20 సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఏం ఆశీర్వాదం లేదు, 3 మాసాలు పరిచర్య చేస్తే ఆశీర్వదింపబట్టం ఏంటండి? ఎందుకు ఆశీర్వదించాడో నేను చెప్తాను. కొద్దిగా సేపు ఓపిక పడతారని నేను ఆశిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా. ఇందాక అబీనాదాబు కుటుంబంలో ఒక భయంకరమైన కార్యం జరిగింది. ఏంటిదది? ఉజ్జా అని ఆయన చెయ్యి చాపగానే ఏమైంది? అతను చచ్చిపోయాడు. పెద్ద ఊరేగింపు ఒక్కసారిగా ఆగిపోయింది. మనిషి చనిపోయిన తర్వాత దావీదు దేవుని మందసాన్ని దావీదు పట్టణానికి తీసుకెళ్ళటానికి మనసు రాలా. అసలు ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాలి? మో ఇది తప్పు అన్నాడు. దావీదులు చెబుతున్నారు, భయపడ్డాడు. ఎలా తీసుకెళ్ళాలి? ఇప్పుడు అబీనాదాబు ఇంట్లో లేదు, దావీదు పట్టణంలో లేదు, మధ్యలో ఉంది మందస్సు పెట్టా. ఒక్కసారిగా ఊరేగింపు ఆగిపోయింది. మండుతున్న మంటల మీద నీళ్లు పోస్తే చల్లబడిపోయినట్లుగా చల్లబడిపోయింది. ఏం చేయాలి దావీదుకు తోచలా. ఈ ప్రోగ్రాము ఒక నెల తర్వాత లేకపోతే ఒక 4-5 నెలల తర్వాత సెటరేట్ చేసుకొని అప్పుడు మరలా వచ్చి తీసుకెళ్దాం అనుకున్నాడు. అనుకొని ఈ మందస్సు పెట్టిను అక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నారు, లేవీ కుటుంబాలు. ఆ కుటుంబాల్లోకి వెళ్ళి, అయ్యా మందస్సు పెట్టిను ఒక 4 నెలలు లేకపోతే 2 నెలలు నీ దగ్గర పెడుతున్నాను, నేను మరలా వచ్చి తీసుకెళ్తాను, అప్పుడు దాకా మందస్సు పెట్టి మన ఇంట్లో ఉంచుకోయ్యా అంటే, వాళ్ళు అంటారు, దావీదు గారు నీకు దండం పెడతా, మా ఇంట్లో వద్దయ్యా అని అంటున్నాడు. ఏంటయ్యా? దేవుని మందస్సమయ్యా, దేవుని సన్నిధయ్యా, దేవుని ప్రభావం అయ్యా, దేవుని నిబంధన మందస్సమయ్యా, అది మీ ఇంట్లో పెట్టుకోవటం ఎంత ధన్యత అయ్యా, పెట్టుకోయ్యా అంటుంటే వద్దయ్యా అంటున్నాడు. ఏందయ్యా అలా మాట్లాడుతుంటే, అయ్యా పాస్టర్ గారి కొడుకు 20 సంవత్సరాలు చేశాడు అయ్యా, ఇదేదో పడిపోయిద్దేమోనని చెయ్యి అట్లా పడితే మన కళ్ళ ముందే కదా ఆయన చచ్చిపోయింది. మా పిల్లలకు భక్తి లేదయ్యా, వాళ్ళు భక్తి పరులు కాదయ్యా, మందస్సు పెడితే మా ఇంట్లో ఏమైనా జరిగిద్ది, మా ఇంట్లో వద్దయ్యా అన్నాడు. అట్లానే ఇంకొక ఇంటికి వెళ్ళాడు, ఇంకొక వ్యక్తిని బ్రతిమలాడాడు. ఆయన కూడా అన్నాడు, అయ్యా మా ఇంట్లో ఎవరూ నీతిమంతులు లేరయ్యా, తాగుబోతులయ్యా, తిరుగుబోతులయ్యా, మా ఇంట్లో మనసు వద్దయ్యా, వాళ్ళు చచ్చిపోతారు, పిల్లలుగా వాడినయ్యా, మా ఇంట్లో వద్దయ్యా. ఇలా అందరూ దేవుని మందసాన్ని వద్దు అంటున్నారు. ఎందుకు అంటే కళ్ళ ముందు చూశారుగా ఏం జరిగింది, చచ్చిపోయాడు. అమ్మో మన ఇంట్లో కూడా చచ్చిపోతారు. ఈరోజు అలా నేర్చుకున్నారు చాలా మంది. దైవజనుడు ఎంతో బ్రతిమలాడుతున్నా ఒక్కరూ చేర్చుకోలా. కొందరు దేవుని సన్నిధిని ఇష్టంగా స్వీకరించరు. ఒకసారి సత్తెనపల్లి వెళ్ళాను నేను, మా పాస్టర్ గారు నేను ఇల్లు కావాలంటే వెళ్ళాం. ఒక ఇంటికి వెళ్ళాం, తెలిసిన వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంట్లో ఖాళీ ఉంది, వెళ్ళాం. అన్నయ్య మన ఇల్లు ఖాళీగా ఉంది కదా, మేము వస్తామన్నయ్య. అప్పుడు ఆ ఇద్దరు అన్నారు, అమ్మా అయ్యా మీరు మా ఇంటికి రావటం ఎంత అదృష్టం అయ్యా, అయ్యా ఇంటి అద్దెలొద్దు ఏమొద్దు, మీరు ఎంతకాలం ఉంటారో అంతకాలం ఉండండి, ఎప్పుడు వస్తారో అప్పుడే రండి అన్నాడు. టీచర్ తాగి వెళ్ళిపోయావు. పొద్దున్నే ఫోన్ వచ్చింది నాకు, పాస్టర్ గారు ఏమనుకోవద్దు, నువ్వు వెళ్ళిన తర్వాత అమ్మాయి వచ్చింది, అమ్మాయికి పాస్టర్ గారు వాళ్ళకి ఇల్లు ఇస్తున్నావంటేను అమ్మాయి ఎవరికో చెప్పిందంట, ముందే మాట ఇచ్చిందంట, ఏమనుకోద్దు అన్నయ్య అని ఫోన్ చేశారు. పర్లేదులమ్మా, ముందు మాట ఇచ్చిన వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కదా, అది న్యాయం కాదులమ్మా అని చెప్పావు. సరే ఊరుకున్నాం. వారం అయింది, ఆ ఇంట్లోకి ఎవరు రాలా. 10 రోజులైంది, ఆ ఇంట్లోకి ఎవరు రాలా. నెల అవుతుంది, ఆ ఇంట్లోకి ఎవరు రాలా. 2 నెలలు అవుతుంది, ఆ ఇంట్లోకి ఎవరు రాలా. సరే ఇల్లు రాలేదు కాబట్టి ఇప్పుడైనా
పాస్టర్ గారు రమ్మండి, ఇల్లు వాళ్ళు రాలేదులే అని ఫోన్ చేస్తారా? ఫోన్ చేయట్లా. నాకు ఒక డౌట్ వచ్చి, ఎందుకైనా అసలు ఎందుకు అలా మాట్లాడారని వేరే వాళ్ళు పంపించి మాటల్లో పెట్టి తెలుసుకొని రండి అయ్యా అని పంపిస్తే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఏంటిది అంటే, ఆ రోజు మేము వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మాయి వచ్చింది ఇంటికి. వీళ్ళు చాలా సంతోషంతో పాస్టర్ గారు వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు అని చెప్పగానే వాళ్ళు ఆ అమ్మాయి సంతోషపడుతుంది అనుకున్నారు, కానీ అమ్మాయి సంతోషపడలా, కోప్పడ్డదంట వాళ్ళ అమ్మ మీద. బుద్ధుందా నీకు? ఎవరిని రమ్మంటున్నావు పక్కకి? పాస్టర్ గారును. నువ్వు పాస్టర్ గారు వాళ్ళు పక్కనుంటే నువ్వేమైనా మాట్లాడకుండా మౌనంగా ఉంటావా? పొద్దున్న లేచిన కానించి పండుకున్న దాకా నీ నోటంట బూతులే. మరి వాళ్ళు ఉంటే నువ్వు ఎట్లా నువ్వేం మాట్లాడతావో తెలియదు. అదిగో పొద్దున్న స్టార్ట్ అయింది ఆ టీవీ, ఇప్పటికే ఆపలా. పాస్టర్ గారు వాళ్ళు పక్కనుంటే టీవీ పెట్టుకోవటం కుదిరిద్దా? నువ్వు మాట్లాడటం కుదిరిద్దా? అసలు జ్ఞానం ఉందా? మీరు ముసలోళ్ళ అయిన తర్వాత ఏం మాట్లాడుతారు, ఏం చేస్తున్నారు తెలియదు. వాళ్ళు వస్తే మనం ఉండలేం, మన వల్ల కాదు, వాళ్ళు ఎక్కువ చాటు చూసుకుంటారే, చెప్పేసేయి అన్నారంట. అంటే వాళ్ళు మేమంటే ఇష్టం లేక కాదు, పాస్టర్ గారు వస్తే స్ట్రిక్ట్గా ఉండాలి, క్రమంగా ఉండాలి, భయం కలిగి ఉండాలి, చెడ్డ మాటలు. ఇప్పుడు అర్థమైందా? ఒక అయ్యా ఏం తగ్గించావు? ప్రైజ్ ద లార్డ్. కొద్దిగా పెంచున్నాను, బేస్ పెంచు. ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారు వస్తే ప్రక్కన ఉంటే ఇబ్బంది అని మమ్మల్ని చేర్చుకోవటానికి ఇష్టపడకపోతుంటే కళ్ళ ముందు మందసవు పెట్టా, అలా పట్టుకోబోతే చచ్చిపోయినప్పుడు అది అందరికీ తెలిసినప్పుడు ఎవరన్నా చేర్చుకుంటారా? ఎవరన్నా మా ఇంట్లో మన ఇంట్లోకి రండి అని పిలుస్తారా? ఎవరు పిలవలేరు. కానీ ఒకే ఒక్కడు, దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా, ఒకే ఒక్కడు. మేమేమైనా పర్వాలేదు, నిజంగా నేను మంచోడిని కాదు, నేను యోగ్యుడిని కాదు, నాలో నీతి లేదు, భక్తి లేదు, నాలో చాలా చెడు లక్షణాలు ఉన్నాయి. అయినా దేవుని మందసం మా ఇంట్లో పెడతానంటున్నారు కదా, నేను మానుకుంటానయ్యా, నేను విడిచిపెడతానయ్యా. అయ్యా ఆయన మా ఇంటికి రావటమా? అయ్యా దేవుని మందసాన్ని మా ఇంట్లో పెట్టటమా? తీసుకురండి అయ్యా అని తన ఇంటికి ఆహ్వానించాడు. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొడదామా గట్టిగా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ త్రోసివేసిన ఒబేదేదేమో ఒక్కడు మాత్రమే తన జీవితంలోనికి, తన కుటుంబంలోనికి ఆహ్వానించాడు. ఆ మనసు ఉన్నప్పుడు భయంతో జీవించాడు, ఆ మనసు ఉన్నప్పుడు క్రమంగా జీవించాడు. అందువలన జీవము కలిగిన దేవుడు ఆయనను అద్భుతంగా ఆశీర్వదించాడు. నేను కూడా మీకు అదే జ్ఞాపకం చేస్తున్నాను, ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి దేవుని సన్నిధిని త్రోసివేయకండి. మీతో ఉండాలని, మీ ఇంట్లో ఉండాలని, మీ ఇంట్లో నివాసం చేయాలని, దైవజనుల ద్వారా మీ హృదయాలు తెరవబడాలని, మీతో ప్రభు నివాసం చేయాలని ఇష్టపడి తలుపు తడుతుండగా చిన్న సాకు, అల్పమైన కారణం చూపించి ప్రభువుని నెట్టివేస్తా ఉన్నారు చాలామంది, త్రోసివేస్తున్నారు చాలామంది. దయచేసి ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభువుని చేర్చుకోండి, వాయిదాలు వేయకండి, కాలయాపనలు చేయకండి. రాబోయే దినాలు ఎలా ఉంటాయో తెలియదు. ఒక కుటుంబం, నాకు తెలిసిన కుటుంబం, మాచర్ల ప్రక్కన కొత్తపల్లి అని ఒక ఊరుంది. భార్య భర్తను తీసుకొని గోరంట్లో గోరంట్ల మీటింగ్స్కి వెళ్ళింది. వెళ్ళి 2 రోజులు అయిన తర్వాత అనౌన్స్మెంట్ చేస్తున్నారు, అయ్యా ఎవరైనా బాప్తీసం తీసుకునే వాళ్ళు తీసుకోండి అని. భార్య అంటుంది భర్తతో, అయ్యా బాప్తీసం తీర్చుకోయ్యా అంటుంది. నేను అందుకే రానన్నా, ఏడుతున్నామని వచ్చిన కానించి ఇది ఒక సొదైందే అని లేగిస్తున్నాడు. 3వ రోజు మరలా అనౌన్స్మెంట్ జరుగుతుంది. అప్పటికన్నా మారతాడేమని చూస్తే అప్పటికే అలానే ఉన్నాడు. 4వ రోజు సీరియస్గా ఒక మాట చెప్పాడు, వచ్చే గుడారాలకి ఏం తీసుకుంటాను, వచ్చే గుడారాలకి. 4 రోజుల నుంచి దైవజనులు చెబుతున్నారు, భార్య ప్రేరేపిస్తుంది, తీసుకోయ్యా, నువ్వు మళ్ళీ ఇక్కడి నుంచి దాటిపోతే ఎట్లుంటావో తెలియదు, నువ్వు ఎత్తిన సీస దించవయ్యా, రోజు రాత్రి మొగులు తాగుతానే ఉంటావయ్యా, 4 రోజుల నుంచి మందిరంలో దైవ సన్నిధిలో ఉన్నావు కదా, నీకేమి ఇబ్బంది కలగలేదు కదా, మంచిగానే ఉన్నావు కదా, తీసుకోయ్యా అంటే మాట్లాడవాక. ఒక్కసారే ఎందుకో వచ్చే గుడారాల్లో తీసుకుంటానన్నాడు, వెళ్ళిపోయాడు. నేను బాప్తీసం తీసుకోలేదుగా,
కాబట్టి నేను ఎట్లున్నా ప్రాబ్లం లేదని మరలా వెళ్ళి మందు తాగటం ప్రారంభించాడు. అతను మంచి ఎలక్ట్రీషియను, మంచి వర్క్ చేస్తాడు, మోటార్స్ రిపేర్ చేస్తాడు. ఒకసారి పొలంలో మోటార్ రిపేర్ చేస్తున్నాడు. అది లైన్ ఆపుకున్నామా లేదా, లేకపోతే పర్మిషన్ తీసుకున్నామా లేదా అని తెలియకుండా ఆ మందు మైకంలో ఆ రిపేర్ చేస్తున్నాడు. ఈలోపు కరెంట్ వచ్చేసింది, పట్టుకొని చచ్చిపోయాడు. అతని ఇంటికి తీసుకొచ్చారు, మంచం మీద పండేశారు. అప్పుడు అందరూ చచ్చిపోయాడని చెప్పి నేను కూడా వెళ్ళాను. వెళితే ఆ మంచం దగ్గర ఆయన భార్య ఏడుస్తున్న ఏడుపు ఏమిటి అంటే, అయ్యా గుడారాల్లో బాప్తిసం తీసుకున్నట్లయితే నా భర్త చనిపోయేవాడు కాదు. ఆ దైవజనులు బ్రతిమలాడుతున్నా త్రోసి వేసాడయ్యా, ఆనాడు దేవుని సేవకుల మాటకు లోబడినట్లయితే నా భర్త చచ్చిపోయేవాడు కాదు. ఈరోజు నేను కూడా జ్ఞాపకం చేస్తున్నాను, జీవము కలిగిన దేవుడు దైవజనుడు ఆ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, రాష్ట్ర పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, మీ క్షేమం కోరి, మన కుటుంబాల క్షేమం కోరి ఈ సభలను ఏర్పాటు చేస్తుంటే మనం జీవము కలిగిన దేవునికి మన హృదయాలు ఇచ్చేవారంగా ఉన్నామా, వాయిదాలు వేసేవారంగా ఉన్నామా? ఆశీర్వాదం పొందాలి అంటే వచ్చిపోతే కాదు, ఆ ప్రభుని మన జీవితాల్లోనికి ఏం చేయాలి? ఆహ్వానించాలి. చేర్చుకోండి, అద్భుతం చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నా కుటుంబ పరిస్థితి మీకు తెలీదు, మీకు తెలిస్తే మంచిది. పున్నీళ్ళు తెలుసా? పున్నీళ్ళు, పుల్ల నీళ్ళు ఈ ప్రాంతంలో ఉండదు, ప్రకాశం జిల్లాలో ఉంటుంది. మిగిలిన అన్నాన్ని ఒక కుండలో వేస్తారు, ఆ గంజిని దాంట్లో పోస్తారు. రాత్రులు మిగిలిన అన్నాన్ని కుండలో వేస్తారు, గంజిని కూడా దాంట్లో వేస్తారు. ఆ కుండలో నీళ్ళను పుల్లబెడతారు. ఆ పుల్లబెట్టిన నీళ్లు అన్నం వేడి వేడి అన్నంలో పోసుకొని అంత ఉల్లిపాయ వేసుకొని తింటే కడుపు నిండిద్ది. అంటే మజ్జిగ లేనప్పుడు ఆ పుల్ల నీళ్ళు ఆడతారు. నేను ఆ పుల్ల నీళ్ళు చాలా రోజులు తిన్నవాడిని. కారం కూర లేక కారాన్ని అంత ఉప్పుగల్లు అంత నూనెలో వేసి తిప్పి అదే కూరని 3-4 రోజులు తిన్నాను నేను. నా జీవితంలో ఆ అనుభవం ఉంది. నాకు తినటానికి తిండి లేక గిద్దలూరులో ఉన్నాను. అప్పుడు నేను ఊరు చివర శివాలయం ఉంటే శివాలయం దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడిని, పుస్తకాలు తీసుకుని వెళ్ళి కూర్చునేవాడిని. భక్తులు ఎవరైనా వస్తారా అని చూసేవాడిని. వచ్చి వాళ్ళు ఒక కాయ ఆడ కొట్టి ఒక చిప్ప ఆడబెట్టి ఒక చిప్ప తీసుకొని వెళ్తారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చిప్ప తీసి పగలగొట్టుకొని ఆ ముక్కలు తిని నీళ్లు తాగి ఆ రోజంతా గడిపినోడిని. టిఫిన్ చేయటానికి డబ్బులు లేక ₹1 ఉంటే ఆ రూపాయికి 1 ఇడ్లీ ఒకటే ఏదో వస్తుందని అరటిపండ్లు షాప్కి వెళ్ళి పొద్దున్నే ఆ రూపాయి ఇచ్చి 2 అరటిపండ్లు ఇస్తే 2 తిని ఆ రోజంతా గడిపిన వాడిని. అంటే నా స్థితి అంత దీనత్వంలో ఉంది, అంత హీనత్వంలో ఉంది. నా భార్య ఒకరోజు, ఆమెను నిండు మాసాలు నిండు ఉన్నాయి, నాగార్జున సాగర్లో రైట్ బ్యాంక్ నుంచి హిల్ కాలనీ తీసుకెళ్ళాలి. వాహనాలు సరిగా లేకపోతే ఒక మాస్టర్ గారిని టీవీఎస్ అనే వాహనం లోన్ అలాంటిది ఉంటే రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇచ్చాడు. ఆ వాహనం మీద నా భార్యని ఎక్కించుకొని ఆ డ్యాము మధ్యలోకి వెళ్ళిన తర్వాత నా భార్య అంది, అయ్యా మన జీవితంలో ఎప్పటికైనా ఇలాంటి చిన్న వాహనం అన్నా కొనుక్కుంటామా? ఆ రోజు నాకు సైకిల్ కూడా లేదు. మా ఇంటి ప్రక్కన హనుమంతరావు అని ఒక చాకలి ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక సైకిల్ ఉంది. నాకు ఏదైనా అవసరమైతే అప్పుడప్పుడు తీసుకుంటాను. నేను ప్యాంటు షర్ట్ వేసుకొని సైకిల్ అడుగుతానేమోనని 1-2 సార్లు ఇచ్చాడు. మాటికి ఇవ్వలేరుగా ఎవరు కూడా. నేను సైకిల్ అడుగుతానేమోనని ఆయన ముందే తీసుకుని వెళ్ళిపోతాడు. పనే ఉండదు, నాకు సైకిల్ ఇవ్వాల్సి వచ్చిందని వెళ్ళేవాడు. అలాంటి స్థితిలో ఉన్నవాడిని, అలాంటి దరిద్రత అనుభవించిన వాడిని యేసుక్రీస్తు ప్రభుని నా జీవితంలో చేర్చుకున్న తర్వాత, నా కుటుంబంలోకి చేర్చుకున్న తర్వాత ఈరోజు నేను చాలా మందికి ఆశీర్వాదంగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రేమతో చెబుతున్నాను, గర్వంగా చెప్పట్లేదు. దేవుడు నన్ను నా స్థితిని మార్చిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను మీ ఊరికి 13.5 లక్ష కారులో వచ్చాను.
సైకిల్కి గతి లేనోడిని, తినటానికి తిండి లేనోడిని, పాపంలో కూడా అలానే ఉన్నాను. ఆ పాపము నుండి, ఆ దరిద్రతలో నుండి ఒక దైవజనుడు ఇలానే మీటింగ్స్లో, రూఫస్ ఫాల్ అనే ఒక దైవజనుడు తెనాలి నుంచి వచ్చి అద్దెంకిలో మీటింగ్స్ పెడుతుంటే వాక్యం విని ఆ రోజు నా హృదయాన్ని దేవునికి ఇచ్చాను. ఈరోజు నేను ఎంతో మందికి ఆశీర్వాదంగా ఉన్నాను. ప్రేమతో చెప్తున్నాను, వాయిదాలు వేయొద్దు, సాకులు చెప్పొద్దు. ఈరోజు నువ్వు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోగలిగితే ఈ ఆశీర్వాదాన్ని మీరు కూడా పొందుతారని, ఒబేదేదోము పొందిన ఆశీర్వాదం మీ జీవితంలో సొంతం చేసుకుంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. కళ్ళు మూసుకున్నాం. దయచేసి మన భక్తి ఎలా ఉందో, భయం లేని భక్తిని చేస్తున్నామేమో, మన పిల్లలకు భయాన్ని నేర్పించట్లేదేమో, సీనియారిటీ ఉంది కానీ సిన్సియారిటీ లేకుండా జీవిస్తున్నావేమో. భక్తి చేస్తున్నాం, క్రమం లేదు. క్రమం లేని భక్తి వలన ప్రయోజనం లేదు. భయంతో కూడిన భక్తి జీవితమే మనకు, మన కుటుంబానికి, మన బిడ్డలకి ఆశీర్వాదము. దయచేసి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నేను కూడా భయంకరుడినే. నా దీన స్థితి ఎంత భయంకరంగా ఉందో నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆ ప్రభు వైపు చూసినప్పుడు, నా పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, నా రోత బ్రతుకును విడిచిపెట్టినప్పుడు, నా జీవితంలోనికి ఆయన చేర్చుకున్నప్పుడు నన్ను ఎంతగానో దీవించాడు, నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. నేటి దినమున నేను ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాను. ఉన్నాను 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 అమ్మా, అయ్యా, దయచేసి ఈ ఆశీర్వాదం నీకు కూడా కావాలా? దేవుడు ఒబేదేదోమును ఆశీర్వదించాడు, నిన్ను ఆశీర్వదించడానికి కూడా ఇష్టపడుతున్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడే ఈ చక్కని మీటింగ్స్ ఏర్పాటు చేశాడు. దాన్ని త్రోసివేయవాకు, దాన్ని త్రోసివేయవాకు, దాన్ని నెట్టివేయవాకు. ఈరోజు ఒక సాక్ష్యం జ్ఞాపకం చేశాను. మాచర్ల ప్రక్కన ఉన్న కొత్తపల్లి గ్రామంలో జరిగిన సంఘటన జ్ఞాపకం చేశాను. దైవజనులు కేకలు వేస్తున్నా, దైవజనులు ప్రతిమలాడుతున్నా, గోజారుతున్నా, ఆ హృదయాన్ని కఠినం చేసుకొని, వాయిదాలు వేసుకొని చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజైనా జీవము కలిగిన దేవుణ్ణి నీ హృదయంలోనికి చేర్చుకోగలవా? నీ హృదయంలోనికి ఆహ్వానించగలవా? నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలవా? ఆ ప్రభు వైపు చూడగలవా? దయచేసి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. మీరు కూర్చొని అలానే ఏదో ఆలోచిస్తున్నారనుకుంటా. ఒకసారి లేచి నిలబడదాం, ఒకసారి లేచి నిలబడదాం. ప్రభు వైపు చూద్దాం, దేవుని వైపు మన చేతులు ఎత్తుదాం. మనం ఏంటో, మన పరిస్థితులు ఏమిటో జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ఎల్లకాలము ఆ దరిద్రతను అనుభవిస్తావు? ఎంతకాలం ఆ పాపపు పరిస్థితుల్లో ఏకీభవిస్తావు? నీ జీవితాలు మార్చడానికి, నిన్ను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చడానికి ఆ ప్రభు ఇష్టపడి ఈ కార్యం జరిగిస్తుండగా ఒక్కసారి ప్రభు వైపు చూడు, ఒక్కసారి ప్రభు వైపు చూడు, ఒక్కసారి ప్రభు వైపు చూడు. నేను ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఇలా మారుతాను అనుకోలేదు. నేను ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఇలా ప్రసంగికుని అవుతాను అనుకోలేదు. నేను ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు నా కుటుంబం బాగుపడటమే కాదు, అనేక మందికి నేను మేలుకరంగా ఉంటానని అనుకోలేదు. నీకు తెలీదు, నీకు తెలీదు. నిన్ను దేవుడు ఏ రీతిగా మార్చబోతున్నాడో నీకు తెలీదు. నువ్వు ఊహించినంత ఉన్నతమైన స్థానంలో ప్రభు నిన్ను ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. వాయిదాలు వేయకుండా, కాలయాపన చేయకుండా చేసిన పాపాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆ ప్రభు దగ్గర ఒప్పుకోగలవా?